అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నా భార్యే నా ప్రాణం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పినా మీరు ఛానల్లో ఉన్నటువంటి స్టోరీస్ షేర్ చేసుకుంటున్నారు, నాకు కమెంట్ చేస్తున్నారు. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. నాకు కమెంట్స్లో మాత్రం మిస్ అయిన పార్ట్ ఏదే అని అడుగుతున్నారు. మొదటి భాగం ఏది, రెండో భాగం ఏది అని ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కథ అప్లోడ్ చేయగానే ఆ నోటిఫికేషన్ మీ దాకా రావడానికి అది హెల్ప్ అవుతుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన కథల్ని లైక్ చేయండి, మంచి కమెంట్ పెట్టి ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మీ అందరి ఎంకరేజ్మెంట్తో సపోర్ట్తో ఎదిగిన ఛానల్ అని నేను చాలాసార్లు చెప్పాను. నేను కథలు మీ వరకే తీసుకురావడానికి హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఒక్కో స్టోరీ చెప్పడానికి మీ వరకు తీసుకురావడానికి 1.5 hours నుంచి 2 hours టైం పడుతుందంటే ఆ స్టోరీ చెప్పడానికి నేనెంత అలసిపోతున్నానో, నా గొంతెంత అలసిపోతుందో మీరు అర్థం చేసుకోండి. ఛానల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మీ అందరూ కలిసి నిలబెట్టిన ఛానల్ అని మర్చిపోకండి. ఛానల్ని మీరు బూస్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ దాకా తీసుకురావాలి అనిపిస్తుంది. నేను పడే కష్టానికి ఒక చిన్న విలువ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదేమో కాదో. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ధనుంజయ్ వాళ్ళది బాగా డబ్బున్న స్థిరచరాస్తులు ఉన్నటువంటి కుటుంబం. ధనుంజయ్కి ఒక్కగానొక్క చెల్లెలు కళ్యాణి. ధనుంజయ్కి చెల్లెలంటే పంచప్రాణాలు, అమ్మా నాన్నలంటే ఆరో ప్రాణం అని చెప్పాలేమో. ధనుంజయ్కి కళ్యాణికి వయసులో గ్యాప్ ఎక్కువగానే ఉంటుంది. దాంతో ధనుంజయ్కి ఎంత పెద్దల ద్వారా వచ్చినటువంటి స్థిరచరాస్తులు, ఆస్తిపాస్తులు భారీగానే ఉన్న ఉద్యోగం పురుష లక్షణం, దట్టు గవర్నమెంట్ జాబు అంటే ధనుంజయ్కి చాలా ఇష్టం. రాబడి బాగా ఉంటుంది. దాంతో కష్టానికి తగ్గ ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తాడు ధనుంజయ్. ఇక ఆ కష్టం కాస్త ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేసే ఆయన మనస్తత్వానికి పీజీ అయిపోయిన తర్వాత తండ్రి సహాయ సహకారాలతో, వేళ్లకున్న పలుకుబడితో ఒక పెద్ద పోస్ట్ని అలా డబ్బు పెట్టి ధనుంజయ్కి తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాడు వాళ్ళ నాన్న. అలా ధనుంజయ్ ఉద్యోగంలో స్థిరపడగానే ఊళ్ళో ఉన్నటువంటి పొలాలన్నీ కౌళ్ళకి ఇచ్చేసి, స్థలాలన్నీ లీజులకి ఇచ్చేసి, మిగతావి ఇల్లు వాకిళ్ళు అన్నీ అద్దెలకిచ్చి, ఒక్క వాళ్ళుండే ఇల్లు మాత్రం ఇక జ్ఞాపకంగా అలా ఉంటుందని పనివాడిని పెట్టి చూసుకోమని చెప్పి సిటీలో పెద్ద భవనం లాంటి ఇల్లు కట్టించుకొని కొడుక్కి ఉద్యోగం వచ్చిందనే దాంతో నౌకర్లు, చాకర్లు, కార్లు, పనివాళ్ళు, దాంతో సంసారాన్ని సిటీకి మార్చారు ధనుంజయ్ తల్లిదండ్రులు. అలా మార్చి ధనుంజయ్ ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. కొడుక్కి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. ఎందుకంటే కొడుక్కి కూతురికి గ్యాప్ ఉంది కాబట్టి కూతుర్ని అక్కడే ఒక పెద్ద కాలేజ్లో జాయిన్ చేశారు. కూతురు చదువుతోంది డిగ్రీ అయ్యాక పీజీ అయిన తర్వాత అమెరికాలో డాక్టరో, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే కోటీశ్వర్లు, ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళకో కూతురికి సగం ఆస్తి ఇచ్చి మరీ చెయ్యాలనేది ధనుంజయ్ తల్లిదండ్రుల కోరిక. ఈలోపు ధనుంజయ్కి బాగా కట్న కానుకలు ఇచ్చే అమ్మాయి, అందంగా ఉండే అమ్మాయి, చెప్పు చేతల్లో ఉండే అమ్మాయి, చెప్పున మాట వినే అమ్మాయి, వాళ్ళ అమ్మా నాన్నలు మనకి ఎదురు తిరగకుండా ఉండేవాళ్ళు, వాళ్ళింట్లో బావమరుదుల్లాగా అబ్బాయిలు ఉండి నిలవేసి ప్రశ్నించే వాళ్ళు లేని కుటుంబం అయి ఉండాలని వెతికితే సుచిత్ర దొరికిందే. సుచిత్ర చదువుకుంది, డిగ్రీ, పైగా చూడ్డానికి చక్కగా ఉంటుంది. తగని మెతక, మౌనం, గట్టిగా మాట్లాడదు. ఇంటి పని, వంట పని అన్నీ వచ్చు. పూజా పునస్కారాలు చేయటంలో ఉత్తమురాలైన ఇల్లాలు. అత్తామామల్ని చూసుకోవటం, భర్త అడుగుజాడల్లో నడవటం తప్ప ఆవిడకి పుట్టింట్లో ఉన్న నాళ్ళు అమ్మా నాన్న తలెత్తనివ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు అత్తామామలు సేవ చేసుకుంటూ మొగుడు చెప్పినట్టు వింటూ ఉండే అమ్మాయి కావటంతో భారీగా ఉన్నది సుచిత్ర వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలే. సుచిత్ర అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లను చేసుకొని వాళ్ళు ఆల్రెడీ స్థిరపడిపోయి కూడా ఉన్నారు. సుచిత్రకు కూడా భారీగా కట్న కానుకలు ఇచ్చి, నగా నట్ర పెట్టి, ధనుంజయ్కి ఇచ్చి స్థిరచరాస్తులు ఇచ్చి మరీ వివాహం జరిపించారు సుచిత్ర తల్లి
తల్లిదండ్రులు. ఆ తరువాత సుచిత్ర భార్యగా ధనుంజయ్ జీవితంలోకి అడుగుపెట్టిందే. అతను ఎంతంటే అంతా మాట్లాడటం తప్ప నోరెత్తి మాట్లాడే తత్వం కాదు సుచిత్రదే. అసలు గట్టిగా ఆవిడ ఏదైనా మాట్లాడటం అనేదే ఏనాడు ఎవ్వరూ వినని మాట. అంత మెత్తటి మనిషే. పొద్దున్నే లేవటం, పూజా పునస్కారాలు చూసుకోవటం, వంట మనిషి చేత అత్తగారు ఏం ఆర్డర్ ఇస్తుందో వాటికి తగ్గట్టుగా టిఫిన్లు భోజనాలు ప్రిపేర్ చేయించటం, అందరికీ అవి వడ్డించటం, పని వాళ్ళని వాళ్ళ చుట్టూ తిరిగి పనులన్నీ చేయించి ఇంట్లో చిటికి డస్ట్ లేకుండా చూసుకోవటం, ఇక వచ్చిపోయే వాళ్ళకి మర్యాదలు చేయటం, మొగుడి సేవ చేసుకోవటం, మొగుడికి పడక సుఖాన్ని అందించటం, అత్తగారు చెప్పిన పూజా పునస్కారాలు వ్రతాలు నోములు ఇక బీరుపోకుండా చేసుకోవటం. ఆడపడుచు ఆ ఇంట్లో కిరీటం లేని మహారాణి. ఇక కళ్యాణిని పొద్దున్నే నిద్రలేపిన దగ్గర నుంచి కళ్యాణికి అభ్యంగన స్నానాలు చేయించి కళ్యాణిని కారులో కాలేజీకి పంపించి కళ్యాణి నోట్లో సుచిత్రే గుండ్రంగా తిరుగుతూ టిఫిన్ తినిపించాలి. కళ్యాణిని అంతఃపురంలో అందాల చిలకలాగా రెడీ చేసి పంపించాలి కాలేజీకి. ఇలా రోజు అవన్నీ ఆవిడ పనులే. అలా నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక పెద్ద పనేనా, ఇది కూడా ఒక పెద్ద బాధ్యతేనా, ఇంట్లో తిని కూర్చొని పనాళ్ళతో చేయించడానికి కూడా నెప్పేనా అనే అమ్మలక్కల్ని తీసి పక్కన పెడితే, సాటి ఆడదాన్ని ఆడతనంతో అర్థం చేసుకునే ఆడవాళ్ళకి మాత్రం ఆవిడది నిజంగా బాధే. ఎందుకంటే పుట్టింట్లో ఉండగా తల్లిదండ్రులతో ఆవిడ ఎన్నోసార్లు చెప్పాలనుకున్న మాట చదువుకోవాలి, పీజీ అయిపోయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం చెయ్యాలి, దాంతోపాటు నలుగురికి ఉపయోగపడే పని మనిషిగా జన్మెత్తిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి, మానవ జన్మకి ఒక సార్థకత అంటూ ఉండాలి. దానగుణం దయాగుణం ఆవిడకి చాలా ఎక్కువ, చాలా మంచిది. కానీ పుట్టింటి వాళ్ళకి పిల్లికి బిచ్చం పెట్టే అలవాటు లేదు సరికదా. ఆవిడ వాళ్ళ కనుసన్నల్లోనే ఉండాలి, వాళ్ళ ఆజ్ఞాబద్ధురాలే బ్రతకాలే. పెళ్ళైన తర్వాత భర్త అనేవాడు వస్తాళ్లే. అక్కలేటు సుఖపడుతున్నారు బావలతో. బావలు చాలా మంచి వాళ్ళు వచ్చారు, అక్క వాళ్ళ అత్తింటి వాళ్ళు ఇంకా మంచి వాళ్ళు వచ్చారు. పెళ్ళైన తర్వాత అక్కలతో బావలు పీజీలు చేయించారు. ఒక అక్క లెక్చరర్గా వర్క్ చేస్తోంది, ఇంకొక అక్క పెద్ద గవర్నమెంట్ జాబ్లో ఉంది. తన జీవితం కూడా మారిపోద్ది అనుకుంది సుచిత్ర. కానీ ధనుంజయ్ని చేసుకున్న ఆవిడ విషయంలో అలాంటివేమీ జరగలేదు. ఆడపడుచుకి ఒక ఆయాలాగా, అత్తగారికి మామగారికి ఒక హెడ్ నర్స్ లాగా, మొగుడికి పాదసేవ చేసుకునే పాదదాసిలాగా, ఇంట్లో పని వాళ్ళందరితో పని చేయించే ఒక సూపర్వైజర్ లాగా, ఆవిడ ఉద్యోగాలకి రకరకాల పేర్లు. అలా మిగిలిపోయింది సుచిత్ర. చెల్లెలకి పెళ్ళి కాకుండా మనం పిల్లల్ని కనాలంటావా అన్నది ధనుంజయ్ మాట. అది మీ ఇష్టం కదండి, నాదే ఉంది, మీరెంత చెప్తే అంతే అంటం తప్ప ఆవిడ నోరెత్తి మాట్లాడితే ధనుంజయ్కి నచ్చదని ఆవిడ పెళ్లిలోనే తెలుసుకుంది. దాంతోనే ఇక ఆవిడ ఏ రోజు నోరెత్తాలి అని అనుకోలేదో, మాట్లాడాలని అనుకోలేదో. డబ్బు లేని వాళ్ళవి ఒకలాంటి కష్టాలైతే, డబ్బు ఉండి కూడా బయట ప్రపంచంలో నలుగురికి చెప్పుకోలేక పరువు ప్రతిష్టలకి కులగౌరవాలకి విలువలిచ్చే నరకం అనుభవిస్తున్న చాలామంది ఆడవాళ్లల్లో ఆవిడ కూడా ఒకటి. నిజం చెప్పాలంటే గనక ధనుంజయ్ పిల్లల్ని వద్దన్న కారణం వేరే. ఆ కారణం ఏంటి అని ప్రశ్నించే హక్కు అర్హతలు సుచిత్రకి తెలిసినా ఆ ఇంట్లో లేవు. దానికి కారణం ఒకటే, ధనుంజయ్కి పిల్లలు పుట్టకపోవటానికి అతనిలో లోపం ఉంది. ఆ లోపాన్ని సుచిత్ర ఎవరికీ చెప్పకూడదు. లోపం ధనుంజయ్లో ఉన్నా సరే సుచిత్రే వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు అవన్నీ చెయ్యాలి. వీళ్ళకి పిల్లికి బిచ్చం పెట్టే అలవాటు లేదు. దానగుణం ధర్మగుణం లేని వాళ్ళకి భగవంతుడు పిల్లల్ని ఇవ్వాలని అనుకోవటం కూడా పొరపాటేనేమో అని ఆవిడ మాత్రం ఉన్నంతలో దొంగతనంగా ఏదో ఒకటి దాన ధర్మాలు చేస్తూనే ఉండేదే. దానం కొద్దీ బిడ్డలు, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. పుణ్యం నేనెటూ చేయలేదు, దానం చేస్తేనైనా ఉత్తమమైన బిడ్డలు పుడతారేమో అనుకునేది సుచిత్ర. కాలచక్ర ప్రవాహంలో ఇలా రోజులు గడిచిపోతూ ఆడపడుచు గారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆడపడుచుకి పోయే కాలం పుట్టి, ఇక కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి బడ్డీ కొట్లో పనిచేసే అబ్దుల్ అనేటటువంటి ఒకతన్ని ప్రేమించి వాడితో లేచిపోయి కులాంతర మతాంతర వివాహం చేసేసుకొని, దానికి తోడు ఇక అతనితో చెడు తిరుగుళ్ళన్నీ తిరిగేయటం అయిపోయిన తర్వాత అతనితో అన్నీ అయిపోయి ఇక
పైగా పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టేసింది ప్రాణహాని ఉందని సుచిత్ర ధనుంజయ్ వాళ్ళ కుటుంబంతో. దాంతో ధనుంజయ్ అమ్మా నాన్నలు కూతురు జీవితాన్ని ఆకాశంలో నిర్మిద్దామని మేము ఒకవైపున అందమైనటువంటి కోటలు నిర్మిస్తుంటే కూతురు వాటన్నిటినీ కూలదోసి కులం కాని మతం కాని వాడిని చేసుకొని వెళ్ళిపోయే కూతురు మతం కూడా మారిపోయిందని, కళ్యాణి పేరు ఇప్పుడు ఫరీజా అని, కళ్యాణి బుర్ఖాలు వేసుకొని తిరుగుతుందని, వాళ్ళ మతంలో పూర్తిగా కలిసిపోయిందని తెలిసి ఆ విషయాన్ని ఈ రోజుల్లో జనాలు తీసుకున్నంత టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేక ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, చుట్టాలు, బంధువులు అన్న మాటలు ఒకవైపు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆ అబ్దుల్ ఫ్యామిలీ చూస్తే దాదాపు ఒక 100 మందిలో ఒకటిగా కూతురు ఉండటం వాళ్ళు విని ఉండటంతో ఇక అది అసలు తీసుకోలేక మంచం పట్టి కుళ్ళి కృషించి నశించి ఇక చివరికి మంచం నేత నేస్తున్న క్షణంలో కళ్యాణి మళ్ళీ వచ్చింది. అబ్దుల్ని వెంట పెట్టుకొని, అబ్దుల్ వాళ్ళ చుట్టాలందరినీ వెంట పెట్టుకొని మర్యాదగా నా వాటా ఆస్తి నాకు పెట్టాలి, లేదు అంటే గనక నేను చచ్చిపోతాను, లేదు అంటే నేను కోర్టుకు వెళ్తాను అనే నానా రచ్చ నానా రగడ చేసేసరికి చెల్లెలంటే ధనుంజయ్కి పంచ ప్రాణాలు కదా. దాంతో అమ్మా నాన్నలకు కూడా కూతురంటే ఎంతో ఇష్టం కదా. డబ్బు లేకపోవటాన కూతురు అక్కడ ఎక్కడ కష్టాలు పడుద్దో అనే దాంతో ఎక్కడైనా ఉన్న 100% ఆస్తిలో 30% ఆడపిల్లకి 70% మగపిల్లాడికి అనే చెప్పి మన హైందవ ధర్మం ప్రకారం అలాగే పంచుతూ ఉంటారు చాలామంది ఇళ్లల్లో. కానీ ధనుంజయ్ మాత్రం 50% చెల్లెలకి ఇవ్వాలని అమ్మా నాన్నలతో కూడా అలాగే మాట్లాడి 50% ఇప్పించి ఊళ్ళో జనాలందరూ వస్తే ఏం మాట్లాడతాడోనని సుచిత్ర వింటూ నిలబడితే, నా చెల్లెలు అతన్ని చేసుకుందని నాకు కోపం లేదు, బాధే తప్ప. నా చెల్లెలు అక్కడ బాధలు పడుద్దనే తప్ప నా చెల్లెలు గురించి నేను ఏ రోజు తప్పుగా అనుకోలేను. దాని రాత మేము అందలా లెక్కిద్దామని, దాన్నే అపురూపంగా చూసుకుందామని అనుకుంటే అది నేల మీద పాదాలతో నడుస్తుంటే దాని కాళ్ళు కందిపోతున్నాయి. మా గుండెల మీద నడిపించుకున్నాం, గులాబీ పూలలో నడిపించుకున్నాం, దాని కాళ్ళు కందనివ్వలేదు. దాని కాళ్ళకి మేమే మా అరిచేతుల్ని చెప్పుల్ని చేసి నడిపించుకున్నాము. అలాంటిది పట్టు పొరుపుల మీద పెరిగిన మా చెల్లెలు అలా అతన్ని పెళ్లి చేసుకొని బాధలు పడుతోందన్నదే నా బాధ అని చెప్పేసరికి ఆవిడ అలా చూసింది మొగుడు వైపు. నిజమే, రావణాసురుడి విషయం గుర్తుకొచ్చింది ఆవిడకి. మండోదరి రావణాసురుడు పోయిన తర్వాత ఇక రావణాసురుడు కొన ఊపిరితో ఉన్న క్షణంలో కబురొచ్చిందంట. రావణాసురుడు కుప్ప కూలిపోయాడు, రాముడు రావణాసురుణ్ణి చంపేశాడు. ఆఖరి మాటలు రావణాసురుడు ఏమన్నా చెప్తాడేమో విందుగానే రావమ్మా అని. దాంతో మండోదరి, నా భర్తని చంపే అర్హత హక్కు నీకున్నాయా? నువ్వు బాలకుడివి, ఒక ముత్తైదు నుదుటి మీద పసుపు కుంకాలు తుడిచేయొచ్చా అని అడుగుదాం అనుకొని వెళ్ళిందంట. అయితే రాముడు అలా ఒక రాయి మీద కూర్చొని ఉండగా వస్తున్న మండోదరి నీడ సూర్యుడి కాంతి ఏటవాలుగా ఉండటం వల్ల ఆయన వైపు పయనిస్తూ రావటంతో ఆ నీడెక్కడ తాకుద్దోనని అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళిపోయాడంట. అది చూసిన మండోదరికి తన మీద తనకే అసహ్యం వేసి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక్కటే అనుకుందంట, రాముడు గొప్పవాడు, రాముడు దేవుడు ఎందుకయ్యాడో తెలుసా? సీత అంత గొప్పదే, అంత మహాపతివ్రత ఎందుకైందో తెలుసా? అంత విలువ ఎందుకుందో తెలుసా? భర్తను పట్టే ఏ ఆడదానికైనా అంత విలువ అనేది ఏర్పడుతుందే. సీత చాలా గొప్ప పతివ్రతే, నీలాంటి ఒక గొప్ప యోధుడు సైతం సీతనే తాకలేకపోయాడు అంటే అది రాముడిలో ఉన్న గొప్పతనమని నాకు ఈరోజు అర్థమైందే. పరస్త్రీనైనా నా నీడ తన్ను తాకకూడదని లేచి వెళ్ళిన ఆయనెక్కడ? పరస్త్రీలని చెరిచి పరాయి వాళ్ళ భార్యనే నువ్వు తీసుకొచ్చి లంకలో పెట్టావు. అలాంటి నువ్వెక్కడ? నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నాలాంటి ఆడదానికి ఈ ప్రపంచంలో ఎలాంటి విలువ ఉండదు. రాముడి లాంటి ఉత్తముణ్ణి పెళ్లి చేసుకున్నందుకే సీతకు అంత విలువ అనుకుందంట మండోదరి. అలాగే భర్తను పట్టే భార్య విలువ పెరగాలన్నా
జరగాలన్నా ఆధారపడి ఉంటుంది. ధనుంజయ్ లాంటి వాడిని చేసుకున్న సుచిత్ర ఏమీ మాట్లాడలేక మౌనం వహించేసింది. ఆ తర్వాత కళ్యాణి తన ఆస్తి తీసుకొని ఫరీజా తన ఆస్తి తీసుకొని అబ్దుల్తో వెళ్ళిపోయింది. ఆ తర్వాత ధనుంజయ్ వాళ్ళ అమ్మా నాన్న మంచం పట్టి సుచిత్రని నానా ఏడుపులు ఏడిపించుకొని తిని ఆవిడతో ఎత్తిపోయించుకొని కూతుర్ని కలవరిచ్చి దిగులతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టపాకడితే ధనుంజయ్ వెక్కి ఎక్కిళ్ళు పెట్టి ఏడిసి అన్నాలు మానేసి నీళ్లు మానేసి పైగా తను తిన్నప్పుడు పెళ్ళాన్ని తినకూడదు, అమ్మా నాన్నలు పోయినప్పుడు తను ఏడిస్తే ఆవిడ ఏడవాలి, ఆవిడ కూడా పస్తులు ఉండాలి, ఇంతకన్నా నరకం ఏ ఆడదాని బ్రతుకులో ఉండదేమో, చివరికి ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా అవతల వాళ్ళు చెప్పినట్టు నడిపించటం అంటే అంతకన్నా పెద్ద నరకం మరొకటి ఉండదేమో. సుచిత్ర పుట్టింటి వాళ్ళు వచ్చే బాధపడకు బాబు అని ధనుంజయ్కి ధైర్యం చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత సుచిత్ర ధనుంజయ్ మొత్తానికి హాస్పిటల్ చుట్టూ తిరిగి మూడో కంటికి తెలియకుండా మందులు వాడి పెళ్ళైన తర్వాత 6 సంవత్సరాలకి సుచిత్ర గర్భవతి అయింది. సుచిత్ర గర్భవతి అయిన తర్వాత సుచిత్రకి ఇక అత్తింటి సీమంతాలు లేనప్పుడు పుట్టింటి సీమంతాలు కూడా వద్దని ధనుంజయ్ అనటంతో సుచిత్రకి 9వ నెలలో పండంటి బాబు పుట్టాడు. బాబు పేరు దేవ్ అని పెట్టుకున్నారు. చాలా అందంగా ముద్దుగా వాళ్ళ అమ్మలా ఉంటాడు దేవ్. ఇక పిల్లాడు పుట్టిన తర్వాత ధనుంజయ్లో ఉన్నటువంటి లోపం వల్ల స్పర్మ్ కౌంట్ కూడా పూర్తిగా తగ్గిపోవటం వల్ల ఇక సుచిత్రకి ఆపరేషన్ లేకుండానే పిల్లలు లేకుండా పోయారు. డాక్టర్స్ ఇక ఒక్కళ్ళనంటే మనం నానా తిప్పలు పడే ఎలాగోలాగా సక్సెస్ చేయగలిగాం, కానీ ఇక మళ్ళీ అంటే కష్టం అనేసరికి సరేలేండి డాక్టర్ అని ఇక ఉన్న ఒక్కడినే ప్రాణప్రదంగా చూసుకుంటూ పెంచుకోవటం మొదలుపెట్టారు వీళ్ళు. కాలచక్ర ప్రవాహంలో అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున ధనుంజయ్కి ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే తన చెల్లెలు భర్త యాక్సిడెంట్లో పోయారని. దాంతో సుచిత్రని వెంట పెట్టుకొని మేఘాల మీద అక్కడికి బయలుదేరి వెళ్ళేపాటికి 2 శవాల్ని పక్కనే పడుకోబెట్టి ఉంచితే అక్కడ ఉన్నవాళ్ళు ఈ ఇల్లేంటి, ఇలాంటి ఇంట్లో ఉండమేంటి నా చెల్లెలని ధనుంజయ్ అడిగితే, మీరు పెట్టిన ఆస్తి అంతా కూడా అబ్దుల్ వాళ్ళు మొత్తం 8 మంది అన్నదమ్ములు, వాళ్ళు 10 మంది అక్క చెల్లెళ్ళు. అబ్దుల్ అందరినీ సెటిల్ చేసుకుంటూ వచ్చేపాటికి ఆస్తి అంతా హారత కర్పూరం అయిపోయింది. మిగతా ఆస్తి వాళ్ళ అమ్మా నాన్నలకే సెటిల్ చేసి ఇక అబ్దుల్ మాత్రం బడ్డీ కొట్లో పనిచేసి వచ్చేవాడు. మీ చెల్లెలు అబ్దుల్ ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇక ఏదో గవర్నమెంట్ పథకాల కింద ఏదో 4 రూపాయలు వస్తాయని చెప్పి వెళ్ళి వస్తూ సైకిల్ మీద మొగుడు పెళ్ళాం వెళ్ళొస్తూ యాక్సిడెంట్ అయ్యే చనిపోయారు. మరి ఆ పాప ఎవరు అని అడిగింది సుచిత్ర. ఆ పాప మీ ఆడపడుచు కూతురే, పిల్ల పేరు శీతల్ అని చెప్పారు. చూస్తే పిల్ల ఒక 2 సంవత్సరాల వయసు ఉంటుంది. తల్లి తండ్రి శవాల మీద పడి ఏడుస్తుంటే ఇక చెల్లెల్ని చూసినట్టే అనిపించి ధనుంజయ్ పిల్లని దగ్గరికి తీసుకున్న తర్వాత వాళ్ళు ముందు అంత్యక్రియలకు డబ్బులు లేవు అని శవాలను అలా పెట్టి కూర్చొని ఏడుపులు పెడబొబ్బులు మాత్రం ఒక 400-500 మంది వచ్చి రాగాలు తీయటం మొదలు పెడితే సుచిత్రకి అంతమందిని చూస్తే ఆక్వర్డ్గా అనిపించి కొంచెం ఆవిడకి అదోలాంటి ఫీలింగ్ కూడా వచ్చి పక్కకు వెళ్ళి బాబుని తీసుకొని ఒళ్ళో పెట్టి కూర్చుంది. అయితే నేనే కర్మకాండలు డబ్బులు ఇస్తానని చెప్పి ముందు మా సాంప్రదాయం ప్రకారమే జరగాలి, మా సాంప్రదాయం ప్రకారమే ఫరీజాని మట్టి చెయ్యాలి అని చెప్పి అబ్దుల్ని ఫరీజాని శ్మశానానికి తీసుకెళ్ళి మట్టి చేయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్ల సంగతి ఏంటి అని అడిగాడు ధనుంజయ్. ఏముంది, నీకు ఆస్తి ఉంది కదా, నీ ఆస్తిలో నుంచి నువ్వు సగం వాటా నీ మేనగోళ్ళైన ఈ పిల్లకి పెట్టు, మేమే చూసుకుంటాం, మేమే మా సాంప్రదాయాల్లో పెంచుతామన్నారు వాళ్ళు. ధనుంజయ్కి దాంతో ఒళ్ళు మండిపోయి, నేను పెట్టాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మేము ఆల్రెడీ అంతకుముందే పెట్టేశాము, ఈ పిల్ల నా చెల్లెలు కూతురు కాబట్టి పిల్లని నేనే పెంచుతాను, పిల్ల భవిష్యత్తునే నేనే తీర్చిదిద్దుతాను, నేనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, పిల్ల బాధ్యత నాదే అని చెప్పాడు ధనుంజయ్. దాంతో అలా ఎలా తీసుకెళ్తావు, మా అబ్బాయికి పుడితే నువ్వు అని వాళ్ళందరూ అడ్డం తిరిగేసరికి ధనుంజయ్ పోలీసులకి ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చారు. వస్తే వాళ్ళు
అక్కడే నిలబడి రెండు విషయాలు అడిగారు అబ్దుల్ తరపు వాళ్ళనే. మీ దగ్గర డబ్బులున్నాయా? పిల్లకి మీరు సెక్యూర్డ్ లైఫ్ ఇవ్వగలరా? పిల్లని మీరు ఆయన పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తా, పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిస్తా, సొంత కూతుర్లా చూసుకుంటా, తన డబ్బుతో ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాను అనే మేనమావుగా ఆయన అంటున్నాడు. మీరు కూడా ఆ పిల్లకి అలాంటి క్వాలిటీ లైఫ్ ఇవ్వగలరా అని అడిగితే, మేము ఇవ్వలేము, ఆయన ఆస్తిలో వాటా పెట్టమని మీరెలా చెప్తారమ్మా? ఆల్రెడీ ఇవ్వాల్సిందే ఆవిడకి ఇచ్చేసి ఆవిడ మొత్తం సున్నా చేసి పోయిన తర్వాత ఆ పిల్లని తీసుకెళ్తానంటమే పెద్ద గొప్ప విషయం. మీరెటు మీ డబ్బులతో మీరు పెంచను లేరు, మీకే అధిక సంతానాలున్నారు ఒక్కొక్కళ్ళకే. మళ్ళీ మీరు ఆ అమ్మాయి బాధ్యతను తీసుకుని అతన్ని మీరు ఆస్తుల్లో వాటాలు పెట్టమనమని అడిగే రైట్ మీకు లేదు. మీరు తీసుకెళ్ళండి సార్ పాపనే, వాళ్ళు అలాగే అంటారని చెప్పి పోలీసులు శీతల్ని ధనుంజయ్కి అప్పచెప్పారు. ధనుంజయ్ పాపని ఇంటికి తీసుకొచ్చి వెంటనే పిల్లకి స్నానం చేయించి తీసుకురా సుచిత్ర అని అప్పటికప్పుడే పండితుడికి ఫోన్ చేసి పండితుడిని రమ్మనమని చెప్పి పిల్ల పేరు ఇమీడియట్గా కస్తూరి అని మార్పిచ్చేసి బోల్డన్ని డబ్బులు ఖర్చు పెట్టి బర్త్ సర్టిఫికెట్లో కూడా మార్పిచ్చేసి పిల్లని గుడికి తీసుకెళ్ళిపోయి గుళ్ళో పిల్ల నెత్తి మీద ఇక పూజారి గారి చేత అక్షింతలు వేయించి ఒక హోమం కూడా చేయించి పిల్లని మళ్ళీ తిరిగి ఈ క్యాస్ట్లో కలిపిచ్చేసి క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా పుట్టించేసుకున్నాడు ధనుంజయ్. ఎందుకట ఇదంతా అని సుచిత్ర ధనుంజయనంటే, ఎందుకేమిటే దాని ఒంట్లో నా చెల్లెలు రక్తం లేదు అనేసరికి, సరేలే అందావిడ, దీన్ని కన్న కూతుర్లా పెంచు, అర్థమైందా? మేనగోళ్ళు అన్నట్టు వేరే మతస్థుడికి కులస్థుడికి పుట్టిందన్నట్టు దాని ఒంట్లో ఆ రక్తం ప్రవహిస్తుంది అన్నట్టు నువ్వు చూడకూడదు, అర్థమైందా? నాకు అలాంటి బుద్ధి లేదులేండి అందే ఆవిడ. అన్నదే ఏమంటా అందో కానీ నిజంగా ఆవిడ కొడుకు కరెక్ట్గా 2 సంవత్సరాలు పెద్దోడు మేనకోడల కన్నా. ఇక చిన్నప్పటి నుంచి ఆవిడ సొంత కూతుర్లానే చూసేది కస్తూరినే. ధనుంజయ్ మాత్రం చిన్నప్పుడే దాన్ని పూజా పునస్కారాలు నేర్పించు సుచిత్ర, వ్రతాల్లో కూర్చోబెట్టు, గుళ్ళకి తీసుకెళ్ళు, ప్రవచనాలు వినిపించు, పొద్దున్నే లేవంగానే భక్తి ఛానల్ పెట్టు, దానికి మన బట్టలు వెయ్యి, బొట్లేదు ముందు బొట్టు పెట్టు, కాళ్ళకు పసుపు రాయి, నగలు వేయి, దాన్ని అలా పెంచు అని అలా అంటుంటే అలాగే లేండి అనేది ఆవిడ. పెద్ద స్కూల్లో ముందు పిల్లాన్ని జాయిన్ చేశారు సుచిత్ర కొడుకు దేవుని. జాయిన్ చేసిన తర్వాత పిల్లాడు జాయిన్ అయిన 2 ఏళ్లకి కస్తూరిని కూడా తీసుకెళ్ళి అదే స్కూల్లో జాయిన్ చేశాడు ధనుంజయ్. ఇక పిల్లలిద్దరూ చదువుకోవటం మొదలుపెట్టారు. కాలచక్ర ప్రవాహంలో పిల్లాడికి ఒక 10 ఏళ్ల వయసు వచ్చేపాటికి తేలిన విషయం ఏంటంటే, దేవుకి విపరీతమైన కోపం. ఆ కోపం కూడా ఎంత అంటే చేతిలో ఏదుంటే అది విసిరికొట్టేంత, నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడేంత, అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళ అనే ఆలోచించనంత, తట్టుకోలేనంత కోపం. అవతల ఉన్నదే అమ్మ నాన్న ఎవరు అనేది అస్సలు ఆలోచించడు. కస్తూరి అత్త కూతురని తెలుసు. ఇక కస్తూరితో ఆడుకోవటాలు, కస్తూరితో కలిసి చెమ్మచక్కలో వేసుకుంటూ కూర్చోటాలు, సరదాగా చతుర్లు ఆడుకుంటూ కూర్చోటాలు దేవుకి ఇలాంటి నచ్చ. ముక్కు మీదే ఉంటుంది కోపం. అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే కొట్టి మాట్లాడతాడు. సుచిత్ర అస్సలు దేవు జోలికి వెళ్ళదు. ఆవిడకి పిల్లాడంటే ప్రేమ. అలా అని చెప్పి ఆ కోపం ఆవిడకి బాధను కలిగించేదే. ఇంత మొండితనం, ఇంత పెంకితనం, ఇంత కోపం ఉంటే ఎలాగా భవిష్యత్తులో ఆ కోపం తగ్గించమని దేవుడికి పూజలు చేసుకుంటూ ఉండేది ఆవిడ. విపరీతమైనటువంటి నోటి దురుసు ఎక్కువైపోతుంది దేవు పెద్దయ్యే కొద్దే. చిన్న విషయానికి కూడా నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడేసేవాడు. అవతల వాళ్ళని వెనక ముందు ఆలోచించుకోకుండా అవతల వాళ్ళు హర్ట్ అవుతారని కూడా ఆలోచించడు దేవు. ధనుంజయ్ మాత్రం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దేవుని గెలికి ఫుల్లుగా పెట్టించుకొని వచ్చిన తర్వాత సంవత్సరం అంతా ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడని చెప్పి ఆ మాటనే లాక్కుంటూ పీక్కుంటూ కూర్చునేవాడు. ఇక కస్తూరి అయితే కనుక ఏదైనా ఒక మాట ఒకసారి చెప్పి రెండోసారి చెప్తే, పోతలకి ఏదో మొహం వేసుకొని దరిద్ర మొహం, ఎన్నిసార్లు చెప్తావు పనికి మాలిందానా, ఓసారి చెప్పావు 2 సార్లు చెప్తావు పోరం బొకలదానా, ఎన్నిసార్లు చెప్తావు చిరాకు నాకు, వెళ్ళిక్కడి నుంచి అని ఏదుంటే అదేసి విసిరి కొట్టడమే. ఈ నైజంతో స్కూల్లో టీచర్లతో మాస్టర్లతో గొడవలు, అలా స్కూళ్ళ మీద స్కూళ్ళు మారాల్సి రావటం, పక్కనే ఉన్నటువంటి కో స్టూడెంట్స్తో గొడవలు. ఎంత చెప్పినా వినే నైజం కాదని వాళ్ళకి అర్థమైపోయిందే. ఒకసారి బుద్ధి తక్కువై ధనుంజయ్ చెయ్యెత్తాడు.
ధనుంజయ్ చేతిని వెనక్కి విరిచి పట్టుకొని తొయటం తోస్తే వెళ్ళి సుచిత్ర మీద పడ్డాడు ధనుంజయ్. ఇంకోసారి నా మీద చెయ్యెత్తుదాం, చెయ్యి లేపుదాం, కొడదాం, తిడదాం అనుకుంటే నేను నీ చేతిలో జోకరుగాడినో పప్పెట్నో అనుకున్నావనుకో, తండ్రివని కూడా ఆలోచించను, జాగ్రత్త అనేసి వెళ్ళిపోతే వీడెక్కడ కొడుకే సుచిత్ర, నాకు అర్థం కావటం లేదో. తండ్రి మాట విని తల్లి తల నరికిన పరశురాముణ్ణి చూసుంటావు, వీడెక్కడ కొడుకే అంటే ఏమోనండి మీకే తెలియాలి, నాకేం తెలుసు అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయేదే. అంతా దాంట్లో కస్తూరిని మాత్రం పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోముల మధ్య పెంచుకుంటూ వచ్చాడు ధనుంజయ్. ఈ గొడవల మధ్యనే పెరిగి పెద్దవాడయ్యాడు దేవ్. దేవుదే బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఒక రోజున పండుగ రోజు దేవ్ అలా కుర్తా పైజామా వేసుకొని అలా బయటకు వస్తుంటే మేనగోడలు కస్తూరి చీర కట్టుకొని పక్కనే నడుచుకుంటూ వస్తుంటే ధనుంజయ్ కళ్ళు నిండిపోయి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి, ఏదైతే కులం మతం తన చెల్లెలు రూపుమాపిందో మళ్ళీ మేనగోడల్ని తన కొడుక్కిచ్చి చేసుకొని అష్టైశ్వర్యాలు బయటికి పోకుండా తను సంపాదించిన కోట్లకి కోట్లు, దానికి తోడు పెద్దలిచ్చిపోయిన కోట్లు మొత్తం తన మేనగోడలే అనుభవించాలి. తన కొడుకు కోపానికి తన మేనగోడలు సాఫ్ట్ నేచర్ అయితే సెట్ అయిపోద్ది అనే దాంతో తన చెల్లెలు రూపానికి మారు రూపంగా పుట్టిన తన చెల్లెలే ఈ ఇంటి కోడలని ఫిక్స్ అయిపోయి ఈ మెంట్లోడు కాస్త కూల్గా ఉన్నప్పుడు కూర్చొని వీడితో ఆ విషయం మాట్లాడి వీడిది పీజీ అయిపోయిన తర్వాత వీడిని ఒప్పించాలి అనుకున్నాడు ధనుంజయ్. అనుకున్న తర్వాత ఇక కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్ళి అనే మాటే ఆయన మర్చిపోయాడు. మేనగోళ్ళ విషయంలో కూడా అంతే. ఆ తర్వాత నేను పలానా కాలేజీలో పీజీలో చేరుతున్నాను అని చెప్పాడు దేవ్. అలాగే అని ఫీజు డబ్బులు ఇవ్వటం తప్ప ఏమీ మాట్లాడకూడదు ధనుంజయ్. దేవ్ కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టాడు. కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టిన దేవ్కి పీజీలో అదే ఊళ్ళో ఉండేటటువంటి వేద అనే అమ్మాయి అదే పీజీలో జాయిన్ అయింది. ఆ అమ్మాయిని చూడగానే దేవ్కి ఎందుకో మనసు వద్దనుకున్నా, అప్పటి వరకు తను ఎవరిని ప్రేమించకపోయినా తన కోపానికి ఎవరు ఐ లవ్ యూ చెప్పినా వారం రోజులు 10 రోజుల తర్వాతే తన నుంచి దూరంగా పారిపోవటం, యాటిట్యూడ్ అని, అహమని, బొలుపని, కొవ్వని ట్యాగ్ లైన్లు తనకి వేసేయటంతో తనే తన లైఫ్లోకి 10th క్లాస్ తర్వాత ఏ అమ్మాయిల్ని ఇప్పుడు దాకా రానిచ్చింది లేదు. కానీ వేదన చూసిన తర్వాత దేవ్ మనసు ఎందుకో ఆగలేదు. వద్దు వద్దు అంటున్న మనసు పదే వేద వైపే లాగేది. దానికి కారణాలు లేకపోలేదు. వేద దేవుని చూసి అందరిలా భయపడదు. ఏ విషయం ఉన్నా సరే స్ట్రైట్గా దేవ్ ఇదిగో ఇది నీకు ఇమ్మనమన్నారు సార్, తీసుకో, ఇదిగో ఇందులో నువ్వు ఉన్నావు, ప్రిపేర్ అవ్వు అని చాలా స్ట్రాంగ్గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుద్దే. దానికి తోడు తన కళ్ళెదురుగానే వేదకి చాలామంది అబ్బాయిలు ప్రపోజ్ చేయటం, వేద వాళ్ళందరినీ రిజెక్ట్ చేయటం, ఆ తర్వాత చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటం, తన పనేదో అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవటం, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకపోవటం, అడ్డమైనటువంటి బాయ్ ఫ్రెండ్లు ఇలాంటివేవి లేకుండా ఉండటం వేద క్యారెక్టరు బాగా ఎక్కేసింది దేవ్కి. దాంతో చెప్దాం అనుకుంటూనే వేద గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాడు. ఇక వేద వాళ్ళ ఇంటి విషయానికి వస్తే వేద వాళ్ళ అమ్మగారి పేరు నిర్మల, వాళ్ళ నాన్న పేరు విష్ణుమూర్తి. ఆయనది గవర్నమెంట్ జాబే. చాలా మంచోడని ఆయనకి చాలా పెద్ద పేరు. ఆయనకి పెద్ద కూతురు వేద అంటే పంచప్రాణాలు. వీళ్ళకి వేద కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు సువర్ణ ఇప్పుడు చదువులో ఉంది, చదువుకుంటోంది. ఇక వేద స్లిమ్గా బాపు బొమ్మలా ఉంటే సువర్ణ బందర్ లడ్డులాగా ఇంత లావున ఉంటుంది. ఇక సువర్ణకి ఆయోగాలని ఇయ్యని అయ్యని ఎక్సర్సైజులని జిమ్ములని తిప్పుతూ ఉంటారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాడు దేవ్. వేద చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయే. ఆ విషయం కూడా దేవ్కి బాగానే అర్థమైందే. తను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయటమా, ఇది అయ్యే పనేనా? తను ఎన్ని మెట్లు దిగి హెడ్ డౌన్ చేసుకొని
తను చెప్పాలి, ఒకళ్ళకి ఐ లవ్ యూ చెప్పటం అంటే జరిగే పనేనా అని తను అనుకుంటూ ఉండగా ఒక రోజున సుచిత్ర ఒక మాట అంటూ ఉండగా విన్నాడు దేవ్. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్పాడంట, ప్రేమ అనేటటువంటి అమృతాన్ని అందుకోవాలి అంటే ఎంతటి గొప్పవాడైనా సరే మోకాళ్ళ మీద కూర్చొని దోసెళ్లతో పట్టి తాగాల్సిందే దాన్ని అని. అది మనని మనం తగ్గించుకోవటం కాదు, ఆ ప్రేమ అనేదాన్ని మనం సంపూర్ణంగా అనుభవించటం అని చెప్పాడంట అని ఆవిడ క్యాషువల్గా ఆ మాట కస్తూరితో అంటూ ఉండగా దేవ్ విన్నాడు. విన్న తర్వాత నా ప్రేమని నేను దక్కించుకోవాలనుకున్నప్పుడు తనకి ప్రపోజ్ చేయటంలో తప్పేముందే, అయినా తను చెప్పాలి అంటే గనక ఈ జన్మకు అది అయ్యే పని కాదు, చెప్తే తప్పేముందే అనే మాట అనుకునే చెప్దామనుకుని కూడా చాలాసార్లు అక్కడ దాకా వెళ్ళి వెనక్కి రావటంతోనే 1 ఇయర్ కాలం గడిచిపోయి 2 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. లాస్ట్ ఎగ్జామ్ రోజున ఒకటి ప్రిపేర్ అయ్యాడు. ఇక తనకి ఎలాగైనా చెప్పాలి, అందరు అమ్మాయిలకి అబ్బాయిలు ఇచ్చినట్టు కాస్ట్లీ ఐఫోను లేకపోతే ఖరీదైన డైమండ్ రింగో గిఫ్ట్లో ఇలాంటివి ఇచ్చి చెప్తే పడిపోయే రకం ఏమీ కాదు వేద. తన చిరునవ్వులాగా స్వచ్ఛంగా అందంగా ఉండేటటువంటి రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టం వేదకే. ఎక్కువ తల్లో ఆ పువ్వే పెట్టుకొని వస్తుంది. దాంతో చాలా వెతికి ఒక అందమైన ఎర్ర గులాబీ తీసుకొని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చారు. వేద పక్కనే ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే వేద అన్నాడు. అంది వేద. మోకాళ్ళ మీద కూర్చొని వేద ముందు రోజ్ తీసుకొని ఐ లవ్ యూ వేద అని చెప్పాడు. చెప్పేసరికి వేద వాట్ అందే. అంటే లేచి నిలబడ్డాడు. నిలబడి పువ్వుని అలాగే పట్టుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చూసిన మొదటి చూపులో మొదటి క్షణంలోనే నీ మీద నాకు ఆ ప్రేమ కలిగింది, ఎందుకో తెలియదు. ఇప్పటి వరకు నేను చాలామంది అమ్మాయిల్ని చూశాను, వాళ్ళెవరిని చూసినా కలగని ఫీలింగ్ నిన్ను చూస్తే నాకు కలిగిందే. నేను చాలా బాగా చూసుకుంటాను, నేను నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నాను, పీజీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం, నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాను అంటే ఎలా చూసుకుంటావు అని అడిగింది వేద. అంటే సంతోషంగా చూసుకుంటాను అన్నాడు దేవ్. సంతోషంగా అంటే ఎలా, నీ యాటిట్యూడ్తోనా, నీ కోపంతోనా? అందరి మీద నువ్వు కోప్పడతావే అలాగా? నీ దగ్గరికి మనుషులు రావాలంటేనే ఏదైనా చెప్పాలంటేనే భయపడిపోయేలాగా నీ చుట్టూ కొన్ని గీతలు గీసుకొని కూర్చున్నావే. ఏదో ఒకరోజు మన ఇద్దరి రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలుసా దేవ్? నువ్వు ఫోన్ చేస్తావు లేదా నేను నీకు ఫోన్ చేస్తాను, ఒకసారికి నువ్వు ఎత్తవు, నేను రెండోసారి చేస్తా ఎత్తవు, మూడోసారి చేస్తా ఎత్తవు, నాలుగోసారి చేసి నీకు బుద్ధుందా లేదా? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఒకసారి ఎత్తలేదంటే ఎందుకే పనికి మాలిందానా అన్నిసార్లు చేస్తావు? నీకేమైనా తల తిక్క పొగరా కొవ్వా అని నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట వెనక ముందు ఆలోచించుకోకుండా మాట్లాడతావు. నీ కోపంలో వ్యాలిడ్ రీజన్ ఉంటే అది కరెక్టే దేవ్. నీకు ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి, నాకు కోపం వస్తుంది, కానీ ఆ కోపానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి కదా. ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా మనమంటేనే మన చుట్టూ ఉన్నవాళ్ళు భయపడిపోయేలాగా మన బిహేవియర్ ఎప్పుడూ ఉండకూడదు. ఒక్క విషయం అడగనా నేను నిన్ను, మన క్లాస్లో మన కాలేజీలో ఉన్న వీళ్ళంతా కూడా నీతో భయంతో స్నేహంగా ఉంటున్నారా లేదంటే నీ మీద అభిమానంతో స్నేహంగా ఉంటున్నారా? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రేమ పుట్టిందా, ప్రేమ కలిగిందా, ఆ ప్రేమ ఎలా కలిగింది, ఆ ప్రేమ ఎందుకు కలిగిందని నేను అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా దేవ్? నేను నీకో విషయం చెప్పనా, నాకు నీలా యాటిట్యూడ్ లేదు, అర్థం లేని కోపం రాదు, ఆవేశం రాదు, ఆలోచించకుండా వెనక ముందు నేను మాట్లాడను. ఒక విషయం చెప్పమంటావా, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు మనతో కాంప్రమైజ్ అయి బతకూడదు. ఎందుకు వీడితో మనకి ఎదవ దరిద్రం ఎదవనస, చెప్పినప్పుడు అనేసో లేదంటే పక్కకెళ్ళిపోతే
చేస్తేనో దరిద్రం వదిలిపోద్ది అన్నట్టుగా మన క్యారెక్టర్ ఎప్పుడూ ఉండకూడదు. మనం ఏదైనా సరే మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. నాకు తెలిసినంత వరకు మీ ఇంట్లో వాళ్ళు కూడా నీతో ఆచితూచి ఆలోచించి తక్కెట్లో వేసినట్టు మాట్లాడతారే తప్ప ప్రేమాభిమానాల్ని కురిపిస్తూ మాత్రం మాట్లాడరు అనుకుంటున్నాను. ప్రేమ అనేది గొప్ప వరం దేవ్. అది దక్కాలంటే మనిషి చాలా వాటిని వదులుకోవాలి. నీ వరకు నేను రావాలంటే నువ్వు నీ అస్తిత్వాన్ని వదిలేయాలి. ఆ అస్తిత్వం కోపం అనుకుంటే అది నువ్వు వదిలేయగలవా? అది జరగని విషయం. ఎందుకంటే అది కలియుగానికే పెద్ద వింత అయిపోద్ది నువ్వు నీ కోపాన్ని వదిలేసుకోవటం అనే మాట. మార్పుల మీద నాకు పెద్ద నమ్మకాలు ఉండవు దేవ్. ఎందుకంటే ఆ మార్పు ఎంతో కొంతకాలం ఉండేలాగానే మనుషులు మారుతారు. నిజమైన ప్రేమ అనేది అవతల వాళ్ళల్లో ఉంటే ఆ ప్రేమ అది వాళ్ళని మార్చగలదేమో, కానీ అవసరాల కోసం మారేటటువంటి మార్పులు ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మొదటికే తీసుకొచ్చి ఆపుతాయి. కాబట్టే అలాంటి మార్పుల్ని కూడా నేను నమ్మను. ఎందుకంటే నువ్వు మళ్ళీ నేను మారానని చెప్తావేమోనని ముందే చెప్తున్నాను. నీ వరకు నీకు నువ్వు అనుకునేది కరెక్ట్, నువ్వు చేసేది కరెక్ట్, ఎదుటి వాళ్ళందరూ రాంగ్ అనుకుంటావు నువ్వు. ఒకసారి రెండు వైపులా వాదన విన్న తర్వాతే తీర్పు ఇవ్వాలనుకుంటాను నేను. నా వరకు నాకు నా భర్తతో చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనే ఆశలు ఊహలు చాలా ఉన్నాయి. నేను ఒక రొమాంటిక్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేశాననుకో, నీ మూడ్ని బట్టి నేను వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరో మూడ్ని బట్టి నేను వెళ్ళలేను దేవ్. ఎందుకంటే ప్రేమ అనేది ఫీలింగ్స్ అనేది అవతల వాళ్ళు ఏడవమంటే ఏడ్చి, నవ్వమంటే నవ్వి, కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచుంటే రావవి. ఒక నిమిషం పాటు నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకుందాం, నువ్వేదైనా పనిలో ఉన్నావు అనుకుందాం. నీకేమనిపిస్తుందో తెలుసా? ఆ క్షణం నన్ను ఎంత మాట అయినా సరే అనేస్తావు. తర్వాత అది నువ్వు మర్చిపోతావు, సారీ చెప్తావు. నేను మర్చిపోయి అలాగే నీతో కంటిన్యూ అయిపోవాలంటావు. కానీ ఒక మాట అంటే చచ్చిందాకా మర్చిపోయే అలవాటు లేదు దేవ్ నాకు. ఇంకో విషయం చెప్పనా, మా నాన్నగారు ఇంతవరకు నన్ను యాయ్ అని కూడా ఎప్పుడూ అన్నది లేదు. నిజం చెప్పాలంటే నేను మా ఇంట్లో ప్రిన్సెస్నే. రేపొద్దున ఒక ఇంటికి క్వీన్గా వెళ్ళాలనుకుంటారు మా నాన్న. ఇక నీ విషయంలో అంటావా, నీ ఎమోషన్స్కి తగ్గట్టుగా నేను బతకాలి, నీ ఎమోషన్స్కి నీ ఫీలింగ్స్కి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకోవాలి. నేనేమి బొమ్మను కాదు నువ్వు ఇచ్చినట్టల్లా ఆడటానికే. నాకు మనసు ఉంటుంది, దానికి కోరికలు ఉంటాయి, దానికి ఫీలింగ్స్ ఉంటాయి. ఒక విషయం చెప్పమంటావా, నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ హస్బెండ్ మీద ఉన్న ఒక అమ్మాయిని దేవ్. నీ వరకు నీకేంటో తెలుసా, నీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నువ్వు కావాలనుకున్నట్టుగా ఈ క్షణం నువ్వు ఎలా ఉండాలి అని ఎదుటి వాళ్ళని అనుకుంటావో అది వాళ్ళు తెలుసుకుని అలా ఉండాలి అనుకునే నేచర్ నీదే. నీది నాదే నార్త్ పోల్ సౌత్ పోల్ లాంటి రిలేషన్షిప్ అవుద్దే. అనవసరంగా మనిద్దరం కలవాలి అనుకోకో. భూమి ఆకాశాలు దూరం నుంచి చూస్తే కలిసినట్టుంటాయి, కలవు. రైలుకి ఉన్న రెండు పట్టాలు కలిసినట్టే ఉంటాయి, కలవు. కళ్ళు రెండు పక్క పక్కనే ఉంటాయి, కలవు. అలాంటి వాళ్ళమే మనిద్దరం కూడా. నీకు రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసా? ప్రేమ నువ్వే డిసైడ్ అయిపోతావు, పెళ్ళి నువ్వే డిసైడ్ అయిపోతావు, తర్వాత లైఫ్ నువ్వే డిసైడ్ అయిపోతావు. బట్ కానీ నేను ఏదున్నా సరే నాలుగు గోడల మధ్య, భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద విషయాలు ఎవరి మధ్య అయినా వస్తాయి, కూర్చొని మాట్లాడుకొని ఆ విషయాన్ని అక్కడే సమాధి చేసేయాలి అనుకుంటాను. నాకు ఏ విషయాన్ని కూడా నలుగురికి చెప్పుకోవటం నచ్చదు. నువ్వేదో నలుగురికి చెప్పి అల్లరి చేస్తావన్నది కాదు నా ఫీలింగ్. కానీ నువ్వు నార్మల్గా మాట్లాడితేనే నాలుగు వీధులకి వినపడుద్ది. ఇక నీకు ఏ కోపమో వచ్చిందంటే ఊరు సగానికి వెళ్ళుద్ది విషయం అనేది. నీకు అవతల ఎవరున్నారు, ఎవరు వింటున్నారు, ఏం మాట్లాడుతున్నానో అనే ఎమోషనల్ బ్యాలెన్సే ఉండదు. నీలాంటి వాడిని నేను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంకొక ఫూలిష్ పని అనేది నా లైఫ్లో నేను చేయటం అయిపోతుంది. అదే వద్దు ప్లీజ్, నీకు నాకు సెట్ అవ్వదు. ప్రస్తుతానికి మనం ఇలా ఉండటమే మంచిదేమో, జస్ట్ క్లాస్మేట్స్గా అనే అక్కడి నుంచి వేద వెళ్ళిపోతే కొంతమంది అమ్మాయిలేమో దేవ్ వైపు చూసే అలా వాళ్ళని రిజెక్ట్ చేశాడనే దాంతో బాగా అయ్యింది వీడి కోపానికి, వీడి మెంటల్కి. మనం మాట్లాడలేకపోయాం కానీ అది వీడి తిక్క తీసిందని కొంతమంది అనుకుంటే కొంతమంది దానికి అంత పొగరు పనికిరాదే. వాళ్ళంటి
కాలేజ్లోనే వాడు మ్యాన్ ఆఫ్ ద కాలేజ్ తెలుసా, వాడు చెప్తే అది రిజెక్ట్ చేసింది ఎంత బలిపేదానికి అని మరికొందరు అనుకుంటే, కొంతమంది అబ్బాయిలు ఎవడు చెప్పినా అంతేగా, అందరినీ నో 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 అనుకుంటా రేపు ఇది పెళ్లి పేరంటం లేకుండా మిగిలిపోద్ది, దీనికి మాత్రమే క్యారెక్టర్ ఉందా, ఇది మాత్రమే నెంబర్ 1 అమ్మాయా ఏంటి అలా అనుకుంటే మిగతా వాళ్ళందరూ చేసుకునే వాళ్ళు క్యారెక్టర్లెస్ చీపాడయ్యా ఏంటి అనేసరికి ఫస్ట్ టైం ఎందుకు దేవ్కి వాళ్ళందరూ తన గురించి కమెంట్ చేసుకుంటున్నారనే దానికన్నా వేద గురించి వాళ్ళు అలా మాట్లాడింది నచ్చలేదు. ఎందుకంటే తను కోపంలో మాట్లాడిన, రిజెక్టే చేసిన, తన విషయంలో తన లోపాన్ని ఎత్తి చూపించి మాట్లాడినా అది ఇష్టంగానే అనిపించింది తప్ప కోపంగా అనిపించలేదు. అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అలా కూర్చుని భోంచేయి నాన్న అందే. అంటే వద్దన్నాడు. రెండోసారి తినమని ప్రేమగా అమ్మ కూడా అడగలేదు. తను ఆ తర్వాత ఫ్రెష్ అయి కిందకు వచ్చాడు. తండ్రి కనీసం ఎదురైనా కూడా పలకరించకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఇక మరదలు రూమ్లోకి వచ్చి మామయ్య ఇది చెప్పమన్నాడు బావా నీకు అంటే, తర్వాత చూద్దాం వెళ్ళు అనేసరికి మళ్ళీ కాసేపు ఆగొచ్చి కదిలిచ్చింది తన్నే. తర్వాత చూద్దామని చెప్తున్నాను కదా అనేపాటికి, బాబా ఎందుకు అరుచుకుంటాడో ఏమో అత్తయ్య నీ కొడుకు, అసలు అంతసేటు కోపం ఏంటో మరి నీ కొడుక్కే, మనుషులనే వాళ్ళు ఉండగలరా చెప్పు, ఎందుకు అంతసేటు నోరేసుకొని పడతాడు, తనకు మాత్రమే ఉంటాయా కోపాలు లాంటివి, మిగతా వాళ్ళకి ఉండవనుకుంటాడా ఏంటి అనేసరికి ఇప్పుడు ఏమైందే అని సుచిత్ర అంటే, మామయ్య ఏమో ఇది చెప్పమన్నాడు, బావేమో నా మీద నోరేసుకొని పడుతున్నాడు, నేను వెళ్ళను మావయ్య, ఇంకోసారి నన్ను వెళ్ళమని బావ గదిలోకి అంటే, ఆ తిక్క సచ్చినోడితో ఆ మెంటల్ ఎదవతో నువ్వు చెప్పు సుచే అనేసి ధనుంజయ్ ఏదో పని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, ఆవిడ ఆ తర్వాత వద్దన్నాడు కదా అని భోజనం భయపడుతూనే బిక్కుబిక్కుమంటూ పళ్ళెంలో ఇష్టం లేదు, ఒకవేళ మార్నింగ్ చేసిన కూరలు నచ్చలేదేమోనని మళ్ళీ ఫ్రెష్గా ఇష్టమైనవి చేసుకొని దేవు కోసం ఒక ప్లేట్లో పెట్టుకొని భోజనం చేస్తావా నాన్న అని అడిగితే అన్నాడు. అన్న తర్వాత అక్కడ పెట్టి నాన్నగారు ఇది చెప్పమన్నారు నాన్న నీకు అంటే, రేపు చూస్తానని చెప్పమా అన్నాడు. అన్న తర్వాత ఆవిడ తలుపు దగ్గరికి వేసేసి కొడుకుని ఆ పాదమస్తకం తనివితేరా కన్న తల్లి కదా చూసుకొని అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అంటే తనతో మాట్లాడాలంటేనే మనుషులు భయపడిపోయే రేంజ్లో, అసహించుకునే రేంజ్లో తనున్నాడా? వేద చెప్పిన మాట నిజమేనా? నిజంగానే తనకు అంత యాటిట్యూడ్ ఉందా? నిజంగానే తనకు అంత కోపం ఎక్కువ? నిజంగానే తను మాట్లాడే మాటలకే వీళ్ళందరూ ఇన్ వేరేగా అనుకుని అవుట్ వేరేగా నటిస్తున్నారా అనిపించింది దేవ్కి. అనిపించిన తర్వాత ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి తనకి కోపం అనుకున్న క్షణాలన్నింటినీ గుర్తు తెచ్చుకున్నాడు. తను ఎవరెవరితో ఎలా బిహేవ్ చేశాడో గుర్తు తెచ్చుకున్నాడు. ఎవరెవరు తనతో ఎలా ఉన్నారో కూడా గుర్తు తెచ్చుకున్నాడు. నిజం చెప్పాలంటే ఫేక్ పీపుల్, ఫేక్ స్మైల్, ఫేక్ మాటలు అర్థమైంది తనకి ఆ విషయం. కానీ అర్థం కావటానికి పీజీ సెకండ్ ఇయర్కి వచ్చే టైం అయిపోయింది. తను చెప్పిన మాట నిజమేనేమో. మనం మన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, మన ఫీలింగ్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అలా మన మీద మనకి కంట్రోల్ లేకపోతేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకున్నాడు. తను తాను మార్చుకోవాలనుకున్నాడు. ఒకవైపున ఇంటెన్స్, ఆ ఇంటెన్స్లో తను వస్తుందేమోనని చాలా ఎదురు చూసే కళ్ళు. దాంతో వేద వెళ్ళే ప్లేస్కే వెళ్ళాడు. వెళ్తే అసలేమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు వేద అక్కడికి వచ్చింది. ఏదో ఫార్మాలిటీగా ఒక 15 రోజులు 20 రోజులు వచ్చి ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి ట్రిప్పులకు వెళుతున్నానని వేద ఆ ఇంటెన్స్కి కూడా రాలేదు. ఆ తర్వాత ఒక్కడే వెళ్తున్నాడు, వస్తున్నాడు బయటికే. కానీ మనసు దేని మీద నిలకడగా నిలవట్లేదు. ఆలోచనలన్నీ వేద చుట్టూనే తిరుగుతున్నాయి. వేద నవ్వు, వేద మాటలు, వేదలో ఉండేటటువంటి ఏదో తెలియని అయస్కాంత ఆకర్షణ శక్తి తన లాగేస్తున్నట్టుగా అనిపించే, తనలో ఇంతకాలంగా ఉన్న మూర్ఖత్వం, పెంకితనం, మొండితనం, నిజం చెప్పాలంటే దురుసుతనం అన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతూ తను ఇదివరకిట్లా మాట్లాడాలన్నా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. అమ్మ
భోంచేస్తావా నాన్న అంటే కాసేపు ఆగి తింటానమ్మా అని తనతో నెమ్మదిగా సమాధానం చెప్పటం, నాన్న ఏదైనా చెప్పాలనుకుంటే ఏంటి నాన్న అని అడగటం, కస్తూరి ఏదైనా చెప్పాలనుకుంటే తర్వాత నేను చూస్తానులే అక్కడ పెట్టెళ్ళు అని చెప్పటం. ఇక ఇంటెన్స్లో ఫ్రెండ్స్ అందరూ పలకరిస్తున్నా సరే వాళ్ళతో మామూలుగా మాట్లాడేసి పక్కకు రావటం. ఇక మరీ వల్గరు, మరీ ఇక దిగజారిపోయిన క్యారెక్టర్స్తో ఉన్నవాళ్ళైతే నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పళ్ళు రాలిపోతాయి, నా గురించి తెలిసి కూడా ఎక్స్ట్రా వాగుళ్ళు వాగొద్దని చెప్పటం తప్ప ఇదివరకిట్లాగా చెయ్యెత్తటం అనేది ఆశాంతం మానేశాడు. ఇంటర్న్స్ అయిపోయిన తర్వాత తిరిగి కాలేజ్ స్టార్ట్ అయింది. ఎప్పట్లాగానే వేద కాలేజ్కి వస్తుంది. కాలేజ్కి వచ్చి వెళ్ళటం తప్ప దేవుని అస్సలు పట్టించుకోవట్లేదు. ఎదురైనా ఏమీ జరగనట్టే ఉంటుంది. కానీ వేదన అలా చూస్తూ గుండె తొలిచేస్తున్నట్టు అనిపిస్తోంది దేవికే. తనలో మార్పు తనకే చాలా క్లారిటీగా తెలుస్తోంది. తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఆ మార్పు తెలుస్తోంది. తన ఇంట్లో వాళ్ళకి ఆ మార్పు తెలుస్తోంది. కానీ వేదకి ఎందుకు తెలియటం లేదో అర్థం కాలేదో. వేదతో మాట్లాడాలని ప్రయత్నించినా పొడిగా ఏదో ఒక క్లాస్మేట్తో మాట్లాడినట్టు 2 మాటలు మాట్లాడి పక్కకు తప్పుకుంటోంది. ఇలా ఒక సెమిస్టర్ అయిపోయింది, 2వ సెమిస్టర్ అయిపోయింది. ఇక కాలేజ్ లాస్ట్ డే. ఆ రోజు వేద స్నేహితురాలు ఏంటే నెక్స్ట్ ప్లానింగ్స్ అని అడిగితే ఏమీ లేదు, జాబ్ వచ్చింది పలానా ఐటీ కంపెనీలో ప్లేస్మెంట్స్లో వచ్చిందిగా, ప్రస్తుతానికి వెళ్ళి జాయిన్ అవ్వాలి, కాల్ లెటర్ రాగానే. ఈలోపు నాన్న ఇలా మా సొంతూరు వెళ్ళొద్దాం అన్నాడు. కాస్త మా నాన్నకి మాకు ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చారంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఆ తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాలి, మరి పెళ్ళి చూద్దాం, నాన్న ఒక 6 months తర్వాత సంబంధాలు చూడటం మొదలు పెడతానంటున్నాడు. మనకంటూ ఒకళ్ళు మన గీతలో రాతలో రాసే ఉంటారు కదా, అలా ఎవరో ఒకళ్ళు కనిపిస్తే వాళ్ళు అన్ని విధాలా మనకు కరెక్ట్ అనిపిస్తే మనం కూడా వాళ్ళ లైఫ్లోకి వెళ్తే వాళ్ళకి మనకి అన్నీ కరెక్ట్గానే ఉంటాయి అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను, నన్ను పిలుస్తావా మర్చిపోతావా అని ఆ ఫ్రెండ్ అడిగితే ఎందుకు పిలవనే, అందరినీ పిలుస్తాను, మరి బయలుదేరినా బాయ్ అనే వేద బయలుదేరుతూ ఉండగా దేవ్ వేదకి ఎదురుగా వచ్చి వేద ఆగు అన్నాడు. అంటే ఏంటి అందే. ఏం ఆలోచించావు మన విషయం గురించే, ఏముంది ఆలోచించటానికి, ఆ రోజే చెప్పాను కదా దేవ్ నేను నా ఉద్దేశం ఏంటి అనేది, నీకు నాకు సెట్ అవ్వదనే విషయం అప్పుడే చెప్పానుగా, నీ కోపానికి నాకు కుదరదులే అనేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళబోతుంటే నీ లైఫ్లోకి వేరే వాళ్ళు వస్తే వెల్కమ్ చేస్తావా వేద, అదేంటి నీ లైఫ్లోకి వేరే వాళ్ళు వస్తే నువ్వు వెల్కమ్ చెయ్యవా ఏంటి, పిచ్చి మాటలు కాకపోతే, ఎవరెవరనేది దేవుడు రాసే ఉంచుతాడు, టైం వేస్ట్ పనులు మానేసే, నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్ చేయి, నీ పేరెంట్స్కి నీ మీద చాలా హోప్స్ ఉంటాయి కదా. బై ది వే ఇప్పటి వరకు మనం క్లాస్మేట్స్గా హ్యాపీగా ఉన్నాం, విడిపోయేటప్పుడు కూడా హ్యాపీగా విడిపోవాలి, అయినా జరిగిపోయిన విషయాల గురించి పదే తలుచుకొని పదే నా నిర్ణయాల్ని నేను మార్చుకునే తత్వం కాదు నాదే, నేను నో అంటే నోనే, పద్దాక మార్చుకుంటే ఆ నిర్ణయానికి ఒక విలువ ఉండదు దేవ్ అని బయలుదేరి వెళ్ళబోతున్న వేదని గట్టిగా పట్టుకొని నడుం పట్టుకొని దగ్గరికి లాగి తల కదలకుండా పట్టుకొని దేవ్ వేద పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. గుంజుకొని ఆ తర్వాత వేద ఓడిపోయింది దేవ్ చేతిలో. లెక్చరర్స్ దగ్గర నుంచి ప్రిన్సిపల్స్ వరకు ఆ రోజున కాలేజ్లో అందరికీ ఫైనల్ ఎగ్జామ్స్. సో ఎక్కడ స్టూడెంట్స్ అక్కడ ఆగిపోయి అందరూ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ అలా 1/2 hour సేపు ఆపకుండా ముద్దు పెట్టాడు దేవ్. పెట్టేసరికి ఆ తర్వాత వేద వదిలించుకోవటం కాదు, తనే అప్పటికి వదిలాడు. వదిలిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ అలా చూస్తుంటే వేద కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ప్రిన్సిపల్ వెంటనే లోపలికి రమ్మనమని వాళ్ళిద్దరినీ పంపించమని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత దేవ్ని వేదని లోపలికి పంపించారు.
దేవుని ఏంటిదంతా, ఇప్పుడు మీ అమ్మా నాన్నల్ని పిలిపించి నేను నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు తెలుసా. వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ అమ్మాయి చెప్తే నాకు కంప్లైంట్ ఇస్తే నేను నీ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా నిన్ను తిప్పుకొని నీ కెరియర్ స్పాయిల్ చేయొచ్చు తెలుసా. ఏం చేసావురా నువ్వు అని అడిగితే, సార్ నా గురించి మీకు తెలుసు, 2 ఇయర్స్గా మీరు నన్ను చూస్తున్నారు. ఏ అమ్మాయినైనా నా బండి మీద ఎక్కించుకున్నానా, ఏ అమ్మాయితోనైనా నేను కాలేజీలో ఉన్న చెట్ల వెనకమాల, గోడల వెనకమాల, బుషుల వెనకమాల మీకు కనిపించానా. మీరు బయట చాలాసార్లు నాకు కనపడ్డారు కదా సార్. నా బైక్ మీద ఎవరినైనా ఎక్కించుకొని కనపడ్డానా, లేదంటే గనక క్లాస్లో కానీ బయట కానీ ఎవరితోనైనా మెసేజ్లు చేస్తూ ఏ అమ్మాయితో అయినా మిస్బిహేవ్ చేయటం చూసారా. నేను చదువుని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేశానా. నాకు తెలుసు దేవ్, కానీ ఎందుకు ఇలా, ఎందుకంటే నేను తన్ని ఇష్టపడుతున్నాను సార్. నాకు పెళ్లి వయసు వచ్చిందే. గవర్నమెంట్ రూల్ ప్రకారం 21 ఏళ్ళు అబ్బాయికి, 18 ఏళ్ళ అమ్మాయికి దాటిన తర్వాత పెళ్లి చేయొచ్చు. అంటే ఇప్పుడు నా వయసు ఎంత మీరు చెప్పండి. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. నాలో లోపం కోపం అంది, నా అస్తిత్వాన్ని వదిలేసుకోవాలంది. తన కోసం నేను నా అస్తిత్వాన్ని వదిలేసుకున్నాను. ఇదివరకు దేవైతే మీ ముందు ఇలాగే నుంచునేవాడా, ఇలా మీకు సమాధానం చెప్పేవాడా, మీకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుండేవాడా. నా గురించి మీకు తెలియదా సార్. నన్ను అర్థం చేసుకోవటం లేదు. నన్ను విడిచి తను వెళ్ళిపోతోంది. తను జాబుకు వెళ్తానని, ఆ తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకుంటానంటే ప్రేమించి నేను చూస్తూ ఎలా ఉండగలను. తనే అందే, ఎవరితోనూ ఇంతవరకు తనకి ఫస్ట్ కిస్ కూడా అవ్వలేదని. మరి నేను ఎవరికి ఇప్పటి వరకు లిప్ కిస్ పెట్టలేదు సార్. నా వైఫ్కే పెట్టాలని నేను దాచుకున్నాను. మరే ఇప్పుడు కాలేజీలో ఎంతమంది చూస్తూ ఉండగా అంతమంది ఫోన్లు, వీడియోలు అన్నీ ఫోటోలతో సహా తీసుకునేలాగే ఎందుకు పెట్టానో తెలుసా. ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ముద్దు పెట్టిన తర్వాత ఎవడూ పెళ్లి చేసుకోడు కదా. అలాగైనా సరే తను నా కోసమే ఉంటుంది కదా. నేను ఇప్పుడు కాకపోతే ఇంకొన్నాళ్ళకైనా తను ఒప్పించుకోగలననే ధైర్యంతోనే ఈ పని చేశాను. ఏ సార్, మీ వయసులో మీరెవరిని ఇష్టపడలేదా. మీది లవ్ మ్యారేజే కదా సార్. మ్యామ్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి మాట్లాడితే ఆ రోజు మీకు ఎలా అనిపించుండేది ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వయసుతో రాదు సార్, అప్పుడైనా ఇప్పుడైనా. కాకపోతే మీరప్పుడు నాలాంటి ఒక అబ్బాయి, ఇప్పుడు మీరు అంకుల్ అయ్యారు, అంతే తేడా. కానీ మనం ప్రేమించిన వాళ్ళని మనం చేసుకున్నప్పుడు కష్టమో నష్టమో, సుఖమో దుఃఖమో, వాళ్ళతో మనం హ్యాపీగా ఉంటాం. మనకిష్టం లేని వాళ్ళు మన లైఫ్లోకి వచ్చిన ప్రతి క్షణం మన మనసులో శూలాలతో పొడి చేస్తున్నట్టు, దెబ్బలాలతో గుచ్చేస్తున్నట్టు, గడ్డ పొలుగులు దింపేస్తున్నట్టు ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా. అది గుండెల్లో ఏం గుచ్చినా బయటికి కనిపించనే ఆ రక్తపాతం మాత్రం మన మనసులో ప్రతి క్షణం మనం అనుభవిస్తూనే ఉంటాం. నేను తన్నే మనసా వాచ కర్మణ నా భార్య అనుకునే ముద్దు పెట్టాను. నేను తన్ను ప్రేమించడం తప్ప సార్. ఇప్పుడు నేను మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు తెలుసా. తీసుకోలేరు సార్. ఈరోజు కాలేజు లాస్ట్ డే, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అన్నీ ప్లాన్ చేసుకొని చేసావేంట్రా. మీరు ఒకవేళ పిలిచి చెప్పినా వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు. నేను ఎటు ముద్దు పెట్టాను కాబట్టి నన్నే చేసుకోమని అడుగుతారు. మా అమ్మ నాన్న ఏమంటారో, మేము ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత దూరం వెళ్ళామో కాబట్టి పెద్దోళ్ళు కూర్చొని సంబంధం మాట్లాడుకుంటారు. మరి పిలిపించమని చెప్దామా వేదా. సార్ తెగ ముచ్చట పడుతున్నారు అన్నాడు దేవ్. అనేసరికి సార్ పేరెంట్స్ దాకా ఏమొద్దు అంది వేద. అనేసరికి అన్నీ ఆలోచించుకొని చేస్తారా నాయన, ఏం చేసినా కూడా. ఇప్పుడు నువ్వు ఇక్కడ సార్ బాగా తిట్టారు, సార్ కోప్పడ్డారు, సార్ కాలేజీ నుంచే డిబార్ చేస్తానన్నారు. సార్ కాలేజ్ అయిపోయిందే. అదే సారు చాలా పెద్దగా అరిశారు. అమ్మా నాన్నలకు ఫోన్ చేసి చెప్తానన్నారు. నేను రిక్వెస్ట్ చేశాను, అందుకనే సార్ ఇంకా మమ్మల్ని వదిలేశారు అని చెప్పండి. లేదంటే రేపటి నుంచి ఇంటరోడు కూడా నా ముందు నుంచొని లిప్ లాక్ పెట్టి పని చూసుకోరా ప్రిన్సిపల్ అంటారా. అంటే దేవ్ నవ్వుతూ అక్కడి నుంచే సరే సార్ బాయ్ అన్న తర్వాత, పెళ్ళికి పిలుస్తావట్రా నన్ను అంటే, తప్పకుండా సార్, మిమ్మల్ని పిలవకుండానా అన్నాడు దేవ్. అన్న తర్వాత వేదం తీసుకొని బయటకు వస్తే వేద చేపట్టుకొని ఐ లవ్ యూ అన్నాడు.
మాట్లాడక అసలు అన్న తర్వాత నేను నిన్ను ముద్దు పెట్టానే అంటే అయితే ఏంటంట అంటే నేను పెట్టిన ముద్దును మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా, నా ముద్దుగానే ఉంచేసి వేరే వాడితో బాడీ పంచుకుంటావా, తప్పు వేద. అదే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన హైందవ స్త్రీలు చేయకూడదమ్మా, అందులోనూ నువ్వు వేదవే, నువ్వు అసలు చేయకూడదు అనేపాటికి చెంప బగులుతుంది అని అక్కడి నుంచి వేద ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది. అప్పటిదాకా సీరియస్గా చూసిన దేవులో వేద అలా ఒక లవర్ బాయ్ని చూసి నిజంగానే ఆశ్చర్యపోయింది. దేవులో ఇలా ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుందా, దేవులో ఇంత ఒక ఆరాధ్య ప్రేమికుడు కూడా ఉంటాడా అని అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమ్మా కాలేజ్ అయిపోయిందిగా అని అడిగారు నిర్మల విష్ణుమూర్తి. అయిపోయింది అంటే హ్యాపీగా అక్కకు చదువు అయిపోయింది, ఉద్యోగానికి వెళ్ళిపోద్ది, రేపు మాపో పెళ్లి చేస్తారు, నా బతుకు ఇంకా చదువుతానే ఉండాలి అనేసరికి చదువు సంధ్య లేకపోతే ఏం చేస్తావే అనేసరికి ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేసి పంపించేస్తే అయిపోదా అక్క, నాన్నకి నా బాధ్యత, మొహం పగులుతుంది, నోరు మూసుకొని చదువు అనే విష్ణుమూర్తి. ఏమ్మా ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చావా అని అడిగాడు వేదని. నాన్న అన్న తర్వాత ఇక అమ్మ చదివి దీన్ని నాడు స్కూల్లో వేసామండి, ఈనాటికి చదువులు అయిపోయినాయి అమ్మయ్య అనుకుంది నిర్మల. కూతురంటే ఆయనకి పంచప్రాణాలు. కూర్చొని కూతురుతో నెక్స్ట్ ఏం చేయబోతున్నావురా అంటే జాబేగా డాడీ. ఆ తర్వాత పిప్పిప్పి డుమ్ అంది సువర్ణ. పిప్పిప్పి డుమ్ అప్పుడే కాదులే, దానికి నచ్చినవాడు అది మెచ్చినవాడు దొరికాక అన్నాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత వేద ఫ్రెష్ అయ్యి అలా కూర్చుంటే ఏంటో మనసులో అదొక రకమైనటువంటి పిచ్చి ఆలోచనలో. దేవ్ ముద్దు పెట్టింది, నడుం గట్టిగా పట్టుకున్న దగ్గర ఒరుసుకుపోయి ఫింగర్ ప్రింట్ పడింది. అలాగే స్నానం చేస్తూ ఉన్నా కూడా నీళ్లు పడ్డప్పుడు చురుక్కుమనిపించి అదే గుర్తొస్తోంది. అద్దం ముందు అలా నుంచుంటే పెదవుల మీద గట్టిగా పెట్టిన ముద్దు, పెదవు మీద పడిన ఘాటు అదే గుర్తొచ్చే మనసంతా అదోలా అనిపించేసింది. ఒకవైపున దేవికి వయసు ప్రభావమో, ప్రేమించిన అమ్మాయి అవటమో, పెళ్లి వయసుకు రావటమో కానీ ఒళ్ళంతా వేడెక్కిపోయే. వేదే పదే జ్ఞాపకం వస్తుంది, ఆ పెట్టిన ముద్దే గుర్తొస్తోంది, మళ్ళీ ఆ ముద్దు కావాలనిపిస్తోంది. శరీరం ఆమె సాంగత్యాన్ని కోరుకుంటోంది. దాంతో ఉండలేకపోయాడు. ఫోన్ చేశాడు, వేద ఎత్తలేదు, మళ్ళీ చేశాడు. ఆపకుండా చేస్తూనే ఉంటే విష్ణుమూర్తి అమ్మ వేద ఫోన్ వస్తోంది చూడు తల్లి అనేసరికి ఇంకెత్తకపోతే అమ్మా నాన్నలకి డౌట్ వచ్చిద్దనే దాంతో ఫోన్ ఎత్తి ఏంటి అంది వేద. ఏంటంటావేంటి, మళ్ళీ ముద్దు పెట్టినా అన్నాడు దేవ్. చెంప బగులుతుంది అంటే ఇందాక అలా హడావిడిగా ముద్దు పెట్టేశానా, ఇందాక నుంచి అదే గుర్తొస్తుంది, నువ్వే కావాలనిపిస్తున్నావు తెలుసా అనేపాటికి పిచ్చిగా మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాను. ముందు ఫోన్ పెట్టేస్తే మీ ఇంటికి వస్తా, జరిగింది మొత్తం ఆల్రెడీ నాకు చాలామంది వీడియోస్ ఫొటోస్ పంపించారు, మీ నాన్నకి చెప్తా. చెప్పు ఏంటి అంటే ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టమే అన్నాడు. అనేసరికి ఏంటిది పిచ్చి మాటలు నువ్వును అనేసరికి ఏంటి పిచ్చి మాటలు, పెళ్లి చేసుకుంటానంటే పిచ్చి మాటలా, లవ్ చేస్తున్నానంటే పిచ్చి మాటలా, అయినా నేను నిన్ను ఆ లెవెల్లో కిస్ చేసిన తర్వాత ఆ లెవెల్లో నువ్వు పబ్లిసిటీ అయిన తర్వాత ఎవరే నిన్ను చేసుకునేదే, దేశం ఏం గొడ్డుపోలేదులే అంటే ఇప్పటికి కూడా చేసుకుంటావా, ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాలాంటి మంచి అబ్బాయిలకి ఏమనిపిస్తుందో తెలుసా, పెళ్ళికి ముందే కార్యం చేసేసి ఆ తర్వాత తాళి కట్టేసుకుంటే నీలాంటి పెళ్ళాలుగా ఫిక్స్ అయిపోతాయి అనిపిస్తుంది, చెంప పగలగొడితే ఇంకా చాలా అనిపిస్తాయి అంది వేద. అయితే పగలగొడదు కానీ అన్నాడు. ఎక్కడికి అంటే నేను మీ కిందే ఉన్నానుగా అనేసరికి ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అంది. ఏం లేదు, నేను చూడాలనిపించింది అందుకే వచ్చాను, మా ఇల్లు నీకెలా తెలుసు, అబ్బో ఎక్కడ మరి, నువ్వు ఉండేది ప్యాలెస్లో, నేను తెలుసుకోలేను మరి, నేను ఫాలో అయితే చాలే తింగరదానా అన్న తర్వాత ఈ పనులు చేస్తున్నావు అనమాట, పార్ట్ టైం నువ్వు, లేదురా ఫుల్ టైం ఈ పనే చేస్తున్నానే అనేసరికి ఇచ్చి పెట్టే, నేను
ఇప్పుడు నువ్వు రాలేదనుకో ఇంట్లోకి వస్తున్నావా లేదా, వస్తున్నానురా మగడా అని చెప్పి థ్యాంక్సే, దేనికి మొగుడా అన్నావుగా షో అని కిందకి వెళ్ళిన తర్వాత వేదని గట్టిగా కౌగిలించుకొని మళ్ళీ బొగ్గ మీద ముద్దు పెట్టాడు. పిచ్చేమైనా పట్టిందా నీకు, ఇలా ఇంటి దాకా వచ్చేస్తావా, మా డాడీ చూస్తే ఏమనుకుంటారో, మా మమ్మీ చూస్తే ఏమనుకుంటుంది, ఓ పని చేద్దాంలే, పాంప్లెట్లు వేయించి ఫ్లెక్స్లు వేయించి బ్యానర్లు కట్టించుకుంటూ వెళ్ళిపోతాం మీ స్ట్రీట్ దగ్గర నుంచి మా స్ట్రీట్ దాకా ఊరంతా. నిజంగానా? ఏ తింగరదానా, నేను వచ్చింది నీకోసమే, పిచ్చి మొహం దానా అని, పిచ్చి మొహం దానా అంటే నువ్వు వెళ్ళు ముందు, నువ్వు ఇలా చేసావంటే నేను ఊరుకోను అసలు అనేసరికి అన్నీ చేసిన తర్వాత ప్రీతమ్మ అదేంటో ఇలా చేస్తే ఊరుకోను, అలా చేస్తే ఊరుకోను అంటదే. దానికి వేద కూడా అతీతం కాదు కదూ అనే పాటికి పడతాయి నీకు అని అక్కడి నుంచి పంపించి లోపలికి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వేద చెల్లెలకి ఒక అలవాటు ఉంది, వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారనే విషయం ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్లు వేసి పోస్ట్ చేస్తుంది. మేము సినిమాకి వెళ్తున్నాం, మేము టెంపుల్కి వెళ్తున్నాం, మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం, మేము షాపింగ్కి వెళ్తున్నాం, ఇలా ఫస్ట్ నుంచి అన్నీ అలవాటు ఉన్నాయి సువర్ణకే. అలాగే తెల్లారి నుంచి విష్ణుమూర్తి షాపింగ్కి తీసుకెళ్తే దేవు కూడా అక్కడికి వచ్చి వేద ట్రయల్ రూమ్లోకి వెళ్తే అదే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేదను కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, అక్కడి నుంచి వేద బయటికి తోసేయటం, ఆ తర్వాత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళటం, లిఫ్ట్లో వేళ్లతో పాటు ఎక్కటం, వెనక నుంచి వేదను గిల్లటం, వేద వీపు మీద ముద్దులు పెట్టుకోవటం, ఆ తర్వాత పార్కింగ్ దగ్గర వాళ్ళ నాన్న కారు కోసం అని వెళితే వేద పక్కకు నుంచుంటే వేదను చేయి పట్టుకొని పక్కకు లాగి ముద్దు పెట్టుకోవటం, టెంపుల్కి వెళ్తే ప్రదక్షిణలు చేసే వేదని గిల్లటం, పక్కకు లాగటం, జడ పట్టుకొని లాగటం, లంగా ఓణి వేసుకుందని నడుము మీద ముద్దు పెట్టుకోవటం, వీపు మీద ముద్దు పెట్టుకోవటం. ఓ అని ఎక్కడికి వెళ్తే అక్కడికి, రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్కి, ప్రతి చోటకి వస్తున్నాడు. వీడికి ఎలా తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాననే విషయం అని ఒక రోజున నీకు ఎలా తెలుస్తుందో నేను ఎక్కడికి వెళ్తున్నానో అని అడిగితే మ్యాజిక్, నేను అలాగే తెలుసుకుంటాను అంతే అనేపాటికి అబ్బచ్చా అని ఇంటికి వచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్ అని చెల్లెలు పోస్ట్ చేయటం చూసి చెల్లెలు మాడు మీద ఒక్కటేసి, ప్రతి పర్సనల్ విషయం పెడతావంటే ఇన్స్టాగ్రామ్లో, నువ్వెటు వాడవు, నీకెటు సోషల్ మీడియా నచ్చదు, ఈరోజు ఇదే ట్రెండ్ అక్క, నీకు విషయం తెలుసా అనేపాటికి ఇవ్వవే నువ్వు అని ఫ్రెండ్స్ లిస్ట్లో చూస్తే దేవు కూడా ఉన్నాడు. అమ్మ వీడికి ఇలా తెలుస్తున్నాయి అన్నమాట ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేదే అని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసేసింది దేవునే. చేసి ప్రతి ఒక్కటి కనుక పెట్టినట్టున్నావంటే కాళ్ళు ఇరక్కొడతాను జాగ్రత్త అన్న తర్వాత, ఆ తర్వాత విష్ణుమూర్తి వాళ్ళకి ఊళ్ళో కొంత పొలం ఉంది. ప్రతి సంవత్సరం కూడా అక్కడ దేవుడిది ఉత్సవాలు జరిగితే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్తారు. వాళ్ళది మరీ పల్లెటూరు కాదు, సిటీ కాదు, కొంచెం టౌన్లో ఉండేటటువంటి ఊరు. అయితే వేద వాళ్ళు ఆ ఊరికి బయలుదేరి వెళ్తే దేవు కూడా అక్కడికి వెళ్ళి వేద గుడి దగ్గర అర్చన చేయించుకొని బయటకు వస్తూ ఉండగా వేద చేయి గట్టిగా పట్టుకొని గుడి వెనక్కి తీసుకెళ్ళి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు బుగ్గ మీద. షాకులో ఉన్న వేద, నీకెలా తెలిసింది మేము ఇక్కడికి వచ్చామని? నీ చెల్లెలు ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లోనే ఉందనుకుంటున్నావా? నీ చెల్లెలు ఫేస్బుక్లో ఉంది, స్నాప్లో ఉంది, నీ చెల్లెలు వాట్సాప్లో ఉంది, టెలిగ్రామ్లో ఉంది, ఇంకా చాలా వాటిల్లో ఉంది. నీ చెల్లెలు చేసే ఏదో ఒక్క అప్లోడ్ని నువ్వు ఆపగలవేమో, మిగతా వాటన్నిటిని నువ్వు ఆపగలవా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు 8 ఉన్నాయి నీ చెల్లెలకి, ఒకటి అన్ఫాలో చేసావు, మిగతా ఎడిట్లో కూడా నేను ఫ్రెండ్ నేనే తింగరదానా అనేసరికి ఉఫ్ఫో అన్న తర్వాత, ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? ఈ ఊళ్ళో హోటల్ ఉంది, ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాను, ఇలా ఈ ఊళ్ళో జాతరకి చాలామంది వచ్చారు, నేను వచ్చాను, ఏమైందైతే అన్నాడు. అన్న తర్వాత అక్కడున్నన్ని రోజులు వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకాలే ఫాలో అవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్తే ఎగ్జిబిషన్కి, షాపింగ్కి వెళ్తే షాపింగ్కి, రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్కి, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే అక్కడికి, ఒక్క నిమిషం కూడా వేదను వదిలిపెట్టకుండా అలా డేస్ గడిచిపోయినాయి. ఆ తర్వాత ఇంకా వేదకు కాల్ లెటర్ వచ్చి ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ డేనే హాయ్ ఐ లవ్ యూ అని ఎదురొచ్చాడు.
ఆఫీసులో ఉన్నావేంటి నువ్వు అనేపాటికి ఐడి కార్డు చూపించి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నువ్వు అప్లై చేయలేదుగా క్యాంపస్ ప్లేస్మెంట్లో, మాయలోడా ఎలా వచ్చింది నీకు ఉద్యోగం అంది. అబ్బో ఇది పెద్ద గవర్నర్ జాబ్ మరే, నేను తెచ్చుకోలేను మరే అనేపాటికి నేను టాపర్ నేనే, ఆ విషయం మర్చిపోకు అన్నాడు. అది కాదు అంటే ఇంకా ఆపుతావా, నీకోసమే వచ్చి జాయిన్ అయ్యానులే కానీ అని అక్కడి కూడా వేదతో కలిసి కాఫీ తాగుదందా, కలిసి టీ తాగుదందా. ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే వేదను గంట పట్టుకొని వేదని కూర్చోబెట్టి తను ఎంత ప్రేమిస్తున్నాడో, తన ప్రేమ ఏంటో, తను ఎలా చూసుకుంటాడో, తను ఎంత మారాడో. ఆ రోజు ఏంటే నువ్వు అందే మార్పుల్ని నమ్మవా, మార్పులు కేవలం మనుషులకి వాళ్ళ మీద ఉండే ఇంట్రెస్ట్ ఉండేంతవరకే ఉంటాయా అంటే ఏంటి, నేను నిన్ను ఫిజికల్గా వాడుకుని వదిలేయటానికి, సెక్షువల్గా ఇంటిమేట్ అవటానికి లవ్ చేస్తున్నాను, అదే ఆ కాస్త అయిపోయిన తర్వాత నీ మీద నాకు మోజు తీరిపోయి మళ్ళీ నేను పాత దేవులా మారతాననే కదూ నువ్వందే. నీకు ఒక విషయం చెప్పనా వేద, నిజంగా మనం ఎవరినైతే ప్రాణం అనుకుంటామో వాళ్ళు మనకి మన లైఫ్లో జరిగే దాంట్లో ఇది తప్పు ఇది ఒప్పు అని మనకి ఎవరైతే గనక ఎదురుపడి నిజంగా ధైర్యంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నీలా చెప్తారో, అలా చెప్పేవాళ్ళు మన లైఫ్లో ఉన్నప్పుడు మనం చెయ్యాలనుకున్నా సరే తప్పుడు పనులు చేయలేవురా అన్నాడు దేవ్. అనేసరికి వేద ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచి ప్రతిరోజు కాల్స్ చేసేవాడు, మెసేజ్లు చేసేవాడు. వేద మాట్లాడకపోయినా ఊరుకోడు కాబట్టి రోజు మాట్లాడేవాడు. ఇలా 6 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున దేవ్ నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, దేవు ఆఫీస్కి రాలేదు. దాంతో వేదకి పిచ్చెక్కిపోయినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే కోప్పడుతూనే తిడుతూనే దేవుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేసింది వేద. చాలా నచ్చేయటం మొదలుపెట్టాడు. అన్నిటికన్నా ఎక్కువగా ఒక మనిషిని మనం ప్రేమించటానికి కొన్ని కారణాలుంటాయి. నిజంగానే దేవుని 6 నెలలుగా గమనిస్తోంది. ఇదివరకటి కోపం లేదు, ఇదివరకటి ఆవేశం లేదు, ఏదైనా చెప్పాల్సి వచ్చినా చెయ్యి లేవట్లేదు, నోటితోనే చెప్తున్నాడు. ఈ మార్పు నటనని తనకే అనిపించట్లేదు. తనకి చాలా ప్రయారిటీ ఇస్తున్నాడు, చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వాళ్ళ రేంజ్కి చెప్పాలంటే తన కోసమే ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాడని ఎవరూ షూరిటీ ఇవ్వక్కర్లేదు, అది ఖరారైన విషయం. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే దేవుడి మీద ఏర్పడ్డ నమ్మకం. ప్రేమకు పునాది నమ్మకమే అయితే అది బలపడి మనం అందమైన గోపురంగా నిర్మించుకునేదే పెళ్ళి అంటారు పెద్దవాళ్ళు. ఆ నమ్మకాన్ని దేవు తన మనసులో నుంచి సంపాదించుకుంటున్నాడు. దేవుని రోజు తిడుతూనే కోప్పడుతూనే దేవుకి తన అలవాటైపోయింది. తనకు దేవు చాలా అలవాటైపోయాడు. మనం ఒక మనిషిని ప్రేమించటం అంటే వాళ్ళు మనకి అలవాటైపోవటమే కాదు, మరి ఇంతలా అలవాటైపోయాడేంటి అనిపించి రాలేదేంటి అని వెళ్ళి హెచ్ఆర్ని కనుక్కుంది. ఈరోజు రాలేదు వేద, లీవ్ కూడా చెప్పలేదు దేవ్. ఇందాక మేమే కాల్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు లీవ్ అని చెప్పారు, డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు అన్నాడు హెచ్ఆర్. వేదకి టెన్షన్ అనిపించింది. నిజానికి దేవ్కి ఉన్నట్టుండి హెల్త్ బాగా అప్సెట్ అయింది. ఫీవర్ వచ్చింది, ఒళ్ళు కాలిపోతోంది. లేచాడు, ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాడు. కానీ లేచినవాడు లేచినట్టే మంచం మీద కుప్పకూలి కూర్చుండిపోయాడు. దాంతో చాలా టెన్షన్ పడిపోయి సుచిత్ర, ధనుంజయ్ వెంటనే డాక్టర్ని పిలిపిస్తే ఇంజెక్షన్లు చేసి ట్యాబ్లెట్లు వేసి ఆ తర్వాత అలా సూప్ తాగిచ్చి పడుకోబెట్టేశారు దేవుని వామ్గా. మనిషి స్పృహ లేకుండా అలా పడిపోయి పడుకున్నాడు. ఇక ఎప్పుడో రాత్రికి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత అనుకోకుండా లేచి ఫ్రెష్ అయ్యి అలా కాస్త జ్వరం తగ్గేసరికి ఫోన్ చూశాడు. వేద దగ్గర నుంచి దాదాపు 1000 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి. ఏంటి ఆఫీస్కి రాలేదో, ఏమైంది, ఫోన్ ఎత్తట్లేదేంటి, ఏమైంది, ఏంటి రివెంజా, రోజు వచ్చి నువ్వే ఫోన్ చేసి నువ్వే పలకరిస్తుంటే నేనే ఫోన్ చెయ్యాలనా, ఏమైంది, ఎందుకని నువ్వు రాలేదో అని చాలా మెసేజ్లు పెట్టింది.
చూడగానే జ్వరం సంగతి దేవుడు ఎరుగు. జ్వరం ఎటెగిరిపోయిందో ఏమో కానీ ముందు హడావిడిగా అలా బయలుదేరి బైక్ కీస్ తీస్తుంటే, ఎక్కడికి నాన్న ఇంత జ్వరంలో అని సుచిత్ర అంటే, ఇప్పుడే వస్తానుమా అని ఎప్పుడూ లేని కొడుకు అంత ప్రశాంతంగా అంత చిరునవ్వుతో మాట్లాడటం చూసిన ఆవిడ మనసు నిండిపోయిందే. ఆ తర్వాత చల్లగాలిలోనే అలాగే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వేద వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే పిచ్చిదానిలాగా బాల్కనీలో ఫోన్ చూసుకుంటూ అటు ఇటు తిరుగుతున్న వేద దేవుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది దగ్గరికి. వచ్చేపాటికి, ఏంటి ఏమైపోయావురా, అసలు పొద్దున్నుంచి మెసేజ్కి రిప్లై లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఓ రివెంజా ఏంటి, ఆహా ఇలాగేనా చేసేది, లవ్ అన్నావు అదన్నావు ఇదన్నావు మాడిపోయానన్నావు, నువ్వు రాకపోతే నేను ఎదురు చూస్తాను అనుకున్నావా, నేనేం ఎదురు చూడలేదు, ఏంటా ఫ్రెండ్వి కదా క్లాస్మేట్వి కదా ఏంటా అని నువ్వు రాకపోతే పాపం ఏమైందా అని నేను ఫోన్ చేశాను నీకు అనేసరికి అప్పటికే వేద కళ్ళల్లో అడుగుతూనే కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. వేదని దగ్గరికి తీసుకుని గట్టిగా ఆమె పెదవుల మీద 2 గంటల సేపు ముద్దు పెట్టాడు దేవ్. వేద కూడా గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. ఏమంటారు దీన్ని అన్నాడు. ఏమీ అనరు, ఫ్రెండ్షిప్ అని కొట్టానంటే దవడ పగులుద్దే, నా సంగతి బాగా తెలీదు, దీన్ని ఫ్రెండ్షిప్ అంటారంటే. నీకో విషయం చెప్పమంటావా, స్నేహితులు ప్రేమికులు అవ్వచ్చు కానీ ప్రేమికులు స్నేహితులు కాకూడదురా, అది పెద్ద పాపం తెలుసా నీకు. ప్రేమిస్తున్నాం అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి ఎవరికైనా. అలా కాకుండా మనం స్నేహితులం అని ఆ ముసుగులో మాత్రం ప్రేమాయణాలని నడపకూడదు, అది మహాపాపం కూడా అనిపించుకుంటుంది అని వేదని దేవ్ అలా దగ్గరికి తీసుకున్నాక చాలాసేపు అలాగే కౌగిలించుకుంటే ఒళ్ళు వేడిగా తగిలి కాలిపోతోంది. ఏంటి ఫీవర్ వచ్చిందా ఏంట్రా అనేపాటికి, మరెందుకు రాలేదనుకుంటున్నావు అని 103 ఫీవరు అనేసరికి, అవునా అని చేయి పట్టుకొని, మరి చల్లగాల్లో అలా నిలబడ్డావు అని లోపలికి ఇష్ అని అరవద్దని తన గదిలోకి తీసుకొచ్చి గదిలో కూర్చోమని చెప్పి, ఇక చిన్నప్పటి ఆల్బమ్ ఉంటే ఇది చూస్తూ కూర్చో అని చేతికిచ్చింది. ఎప్పుడూ అమ్మా నాన్నలు తన బెడ్రూమ్లోకి రారు, అలాంటిదే తనెప్పుడు బెడ్రూమ్ లాక్ చేసుకోదు, బెడ్రూమ్ గడేసేసిందే. ఏసీ వంటగదిలోకి వెళ్ళి గబా దేవ్ కోసం అని చెప్పి వేడిగా వంట చేసుకొని ఇక లోపలికి తీసుకొచ్చి అలా దేవుకి కలిపి తినిపించింది. తన దగ్గర ఫీవర్ ట్యాబ్లెట్ ఉంటే అదేసిందే. వేసిన తర్వాత దేవుని ఒళ్ళో పడుకోబెట్టుకుందే. ఇప్పుడు జ్వరంగా ఉంది, రేపు కలుద్దాంలే అంటే నేనేమంటాను, ఇంత జ్వరంలో రావాలా నువ్వు అని అడిగింది. ఇదంతా ఫ్రెండ్షిప్పే కదవే అనేసరికి, కాదులే అంది. మరి ఏమో తెలియట్లేదు, భయం వేస్తుంది నాకు, నో అనడానికి రీజన్స్ కనిపించట్లేదు, అలాగనే ఎస్ అనాలంటే ధైర్యం సరిపోవట్లేదు అన్న తర్వాత పెళ్లి చేసుకుందాంరా అన్నాడు దేవ్. అనేసరికి ఆ పెళ్ళంటేనే ఏంటో టెన్షన్గా భయంగా ఉంది, మళ్ళీ నువ్వు నా మీద కోప్పడతావేమో అరుస్తావేమోనని. ఎంత నమ్మకంతో ప్రేమిస్తున్నారే ఆడజాతి మగజాతిని అనకూడదు, కానీ ప్రతి మగాడికి కూడా కొన్ని లోపాలు ఉంటాయిరా, సిగ్గు లేకుండా అబ్బాయిలు ఒప్పుకుంటారు తెలుసా, కానీ అమ్మాయిలు మాత్రం వాటిని పట్టుకొని లాగి బబుల్ గమ్ములు లాగినట్టు అలా లైఫ్ అంతా లాగుతానే ఉంటారేంటే మీరు అనేపాటికి, అది కాదు అరవకి ఇంక నువ్వు అన్న తర్వాత, సర్లే నువ్వు రెస్ట్ తీసుకో అని అలా పడుకున్న తర్వాత తెల్లవారుతూ ఉండంగా 5 గంటలప్పుడు పడుకున్న దేవుని అలా చూసుకుంది. ఆ పాటికే తను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసి దేవుకి బొట్టు పెట్టి నిద్రలేపి గుడ్ మార్నింగ్ అని దేవు కోసమని హార్లిక్స్ కలిపిచ్చింది. నువ్వు బైక్ ఎటు అక్కడ పెట్టావు కదా, బైక్ని కొంచెం సైడ్కి పెట్టు, తర్వాత ఎవరో ఒకళ్ళని పంపించి తెప్పించుకోవచ్చు, నువ్వు క్యాబ్లో వెళ్ళు, నువ్వు అలా వెళ్ళొద్దని, ఇది నా స్వెటరే, నాకు చాలా లూజ్ అయింది అంటే మా నాన్న మరీ ఎక్కువ ప్రేమతో నేను లావైపోతానేమో, నేను ప్రెగ్నెంట్నైనా నాకు సరిపోవాలి ఇన్ ఫ్యూచర్లో అని ఇలాంటి సైజులు తీసుకొస్తూ ఉంటాడు అని స్వెటర్ వేసింది. ఆ తర్వాత మందపాటిది మఫ్లర్ ఒకటి వాళ్ళ నాన్నది ఉంటే తీసుకొచ్చి దేవుకి చుట్టింది. క్యాబ్లో వెళ్ళు అని క్యాబ్ బుక్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు
వెళ్ళేటప్పుడు మళ్ళీ పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకొని హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పాడు. సరే జాగ్రత్త బాయ్ అని బయటికి తీసుకెళ్ళి పంపించి ఆ తర్వాత నవ్వుకుంటూ లోపలికి వచ్చింది. దేవ్ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఒక వారం రోజులకి దేవ్కి కంప్లీట్గా జ్వరం తగ్గింది. రోజు వెళ్ళి వేదనే ఆ జ్వరంలో కూడా కలిసి వస్తూనే ఉన్నాడు. వారం రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చాక ఒక నెల రోజులు అలా మాటల్లో కొత్తగా వచ్చినటువంటి వర్క్ స్ట్రెస్లో అలా గడిచిపోయినాయి. ఆ తర్వాత ఒక 6 నెలల కాలం ఇద్దరు ప్రాణానికి ప్రాణంలా ప్రేమించుకున్నారు. ఒకళ్ళను వదిలి ఒకళ్ళు ఉండలేనట్టుగా, ఇద్దరు శరీరాలు వేరైనా మనసులు ఒకటే అన్నంతగా, ఇద్దరు వేరు కాదన్నంతగా కలిసిపోయి మరి ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమలో పీకల్లోతుకి మునిగిపోయారు. ఒకళ్ళు లేనిది ఒకళ్ళు ఉండలేము అనే స్థితికి చేరుకున్నారు. అసలు ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు కాసేపు కూడా ఉండలేకపోతున్నారు. అంత ప్రేమ పెరిగిపోయింది ఇద్దరి మధ్య. దాంతో దేవ్ ఒక్కటే మాట అడిగాడు వేదని, పెళ్లి చేసేసుకుందాంరా, ఇంకా ఈ దూరం మన ఇద్దరి మధ్య వద్దు అని. ఇక చాలాసేపు అలా కూర్చుని గోళ్ళు గిల్లుకుంటూ ఆలోచిస్తుంటే, ఏంటే వదిలేస్తున్నావా అని అడిగితే చెంప పగులుద్దే. నేను అందరిలాంటి అమ్మాయిని కాదు, ప్రేమిస్తే నేను ఎంత దూరమైనా వస్తా. ప్రేమించిన వాడిని మోసం చేసే మనసులో ఒకడిని పెట్టుకొని శరీరాన్ని ఒకడికి ఇవ్వటానికి నేనేమి సినిమాల్లో హీరోయిన్ని కాదులే, కానీ పిచ్చి మాటలు మాట్లాడకో. నువ్వు మీ మమ్మీ డాడీని తీసుకొనిరా, నేను మా డాడీకి చెప్తానులే అనేపాటికి అబ్బో ఏది ఆ విషయం తలెత్తి చెప్పు నా కళ్ళల్లోకి చూసి అన్న తర్వాత సర్లే అందే. ఐ లవ్ యూ రా అన్నాడు. అంటే ఏమి పవరే మీ అమ్మాయిల్లో ఉంది అనకూడదులే, కానీ ఎన్నిసార్లు అయినా చెప్పించుకొని ఆనందపడతారు కదా. తిరిగి అబ్బాయిలకి చెప్పాలంటేనే తెగ ఫీల్ అయిపోతారు అవునా అన్నాడు దేవ్. అలా ఏమీ లేదులే, సర్ప్రైజ్గా చెప్దామని. అబ్బో నువ్వు ఇచ్చే సర్ప్రైజులు ఓ రేంజ్లో ఉంటాయమ్మా తల్లి, వాటిని తట్టుకోలేమే బాబు అన్న తర్వాత నవ్వుకొని పెళ్ళికి ఎవరెవరిని పిలవాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, పెళ్ళికి నీకు విషయం తెలుసా, నిజం చెప్పాలంటే నాకు సింపుల్ మ్యారేజ్ అంటే ఇష్టం వేద, కానీ నాకు చాలా బాగా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. నీకు విషయం తెలుసా, చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి, పల్లకీలో రావాలి, చాలా గ్రాండ్గా చుట్టాలు అందరి మధ్యలో చేసుకోవాలి. నా వాడికి నాకు మాత్రం సింపుల్గా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇష్టమే అన్నాడు దేవ్. ఓ పని చేయొచ్చుగా, అప్పుడు ఇలానూ చేసుకోవచ్చు అలానూ చేసుకోవచ్చుగా. మరే ఓ పని చేద్దాం, ఒకేసారి ఒక 100 సార్లు ఉన్న అన్ని రిలీజియన్లు అన్ని క్యాస్ట్లు వదలకుండా అన్ని మతాల్లోకి పెళ్లి చేసేసుకుందామే, స్పెషల్గా ఉంటుందా, అలా ఒక గిన్నిస్ రికార్డ్ అయినా వచ్చుద్ది. అన్నిసార్లు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను, మరి నువ్వు నో అనకూడదు, ఎప్పుడు చూడు అదే ధ్యాస. అయితే ముద్దు లేతే హగ్గు, లేకపోతే నువ్వు అది చేయనివ్వలేదు నేను అది చేయలేదు, చంపుతా ఇంకెక్కువ మాట్లాడావంటే అన్న తర్వాత వీటికేం తక్కువ లేదులే కానీ అంది. అన్న తర్వాత ఫస్ట్ నేనే వెళ్ళి చెప్తాను, చెప్పిన తర్వాతే నువ్వు అంకుల్కి చెప్తావు కానిలే అన్న తర్వాత లేదు నేనే చెప్తా, నేనే చెప్పి నీకు చెప్తాను ఏ విషయం అని చెప్తే సరే మేడం అలాగేనండి అన్న తర్వాత ఫస్ట్ వేద ఇంటికి వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి దగ్గర దేవని ఇలా తన క్లాస్మేట్ అని తనకు పరిచయం అయ్యాడని ఇలా ముద్దులు పెట్టాడు అవి ఇవి అని చెప్తే ఏ పేరెంట్స్ అయినా చెప్పు తీసుకొని కొడతారు, కాబట్టి ఆ మాట చెప్పకుండా చాలా మంచోడని, ఇలా జాబ్ చేస్తున్నాడని, వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీ అని, ఒక్కడే కొడుకని, చాలా మంచోడని, హానెస్ట్ పర్సన్, హంబల్ పర్సన్ అని, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని, నిజాయితీగా ఉంటాడని, తప్పుడు పనులు అంటే అసలు నచ్చవని, చాలా నిజాయితీగా కరెక్ట్గా ఉండే వ్యక్తిత్వం అని వేద చాలా గొప్పగానే చెప్పింది దేవ్ గురించే. విష్ణుమూర్తి ఒక్కటే మాట అన్నాడు, వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని సాంప్రదాయం ప్రకారం మన ఇంటికి వచ్చి పిల్లని అడగనివ్వమ్మా, అప్పుడు నేను వాళ్ళు కూడా ఒకసారి ఒకళ్ళనొకళ్ళని చూసుకున్నట్టుంటుంది, మాట్లాడుకున్నట్టుంటుంది కదా, నీ ఇష్టానికి విరుద్ధంగా ఈ నాన్న ఏమీ చేయడు తల్లి అనేసరికి నిర్మల అయినా కంగారు ఎందుకమ్మా, నీకు మేము పెళ్లి చేద్దామనే అనుకుంటున్నాం, అంత మంచి పిల్లోడైతే ఎందుకు వదిలేసుకుంటావురా అందే నిర్మల. అదేలేమ్మా అన్న తర్వాత చెప్పానా అక్కకి పిప్పిప్పి డుమ్ టైం అయిపోయిందని, మీరే కాదన్నారు నా మాట అంది సువర్ణ. మీరే కాదన్నారు నా మాట,
చదువుకుంటే నీకు కూడా మంచి మొగుడు వస్తాడే పనికి మాలిందానా అంది నిర్మల. ఎప్పుడు చూడు చదువు 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 అని ఇదొకటి చెప్తా ఉంటావు. నీకు పెళ్లి చేస్తాను, నీకు ఒక డ్రీమ్ బాయ్ వస్తాడు, నువ్వు హ్యాపీగా డ్రీమ్ బాయ్తో హనీమూన్కి వెళ్ళొచ్చు, వెళ్ళి ఒక అరడజన పిల్లల్ని కానీ అడుక్కు తినొచ్చు అని చెప్పమంటావా? నీకే చదువు సంధ్య లేకపోతే నిన్ను ఇంకో చదువు సంధ్య లేని సన్నాసి చేసుకుంటాడే. ఇప్పుడు అదంటే పీజీ చేసింది, పీజీ చేసిన అబ్బాయి వస్తున్నాడు దానికి. నీకు అసలు ఇంజనీరింగ్ కూడా అయ్యిందాకా కూడా నువ్వు ఆగవు కదా. కాబట్టి నీకు చక్కగా నీకు తగినవాడు ఎవడో ఒకడు, నువ్వు రోజుకి ఒక 10 కేజీలు తింటావు కదా స్వీట్లు జంకు, నీతో పాటు ఇంకో 25 కేజీలు తినే సుమోగాడు వస్తే ఇద్దరు కలిసి ఎదురెదురుగా తిందురుగానే అని విష్ణుమూర్తి అంటే, చూడక్క అనేసరికి ముందు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయవే, నిజంగానే చాలా మంచి అబ్బాయి వస్తాడు నీకు అని చెప్పింది వేద. ఇక ఆ తర్వాత దేవ్కి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు సార్ అని అడిగింది. అడిగితే ఇంతకీ విషయం ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారంటే మేడం అన్నాడు దేవ్. అంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, నాన్నకి నీ గురించి నేను ఇలా చెప్పాను, నిజంగానే నువ్వు చాలా మంచిదానివిరా అన్నాడు. అంది. మరి నేను అంతకుముందు ఇలా ఉండేవాడిననే, నాకు ఇలా కోపం ఉందని, నీ గురించి నీకోసమే నేను మారాననే చెప్పలేదే. చూడు దేవ్, అమ్మా నాన్నలకైనా సరే కొన్ని హద్దులు ఉంటాయి మనం చెప్పడానికి కొన్ని విషయాలు. నా వరకు నాకు ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా నేను చెప్పేది ఒకటే, మన ఇద్దరికి సంబంధించిన ఏ విషయమైనా మన ఇద్దరి వరకే ఉండాలి, 4 గోడల మధ్య ఉండాలి. నిన్ను ఎవరు తక్కువ చేసి చూసినా, ఎవరు చులకనగా చూసినా, ఎవరు చిన్నచూపు చూసినా, నీలో ఏదో లోపం ఉన్నట్టు ఎవరు దెప్పి పొడిచినా ఎంచినట్టు మాట్లాడినా నాకు నచ్చదు దేవ్, నేను బాధపడతాను. ఎందుకంటే నువ్వు నావాడివి, నువ్వెప్పుడూ ఆకాశం అంత ఎత్తులోనే ఉండాలి. ఎవరి కోసం నువ్వు ఒక అడుగు తగ్గినా, నువ్వు తల దించినా నాకు నచ్చదు దేవ్. నిన్ను నేను తగ్గించుకోమంది నీలో కోపాన్నే. అలా అనే రీజన్ ఉన్నప్పుడు కోపం లేకుండా ఉండటం కూడా తప్పే అని వేద చెప్పేసరికి నవ్వుకున్నాడు దేవ్. నవ్వుకున్న తర్వాత ఐ లవ్ యూ అన్నాడు. ఆహా అని నవ్వేస్తే నాకిప్పుడు చెప్తావే నువ్వు, సర్ప్రైజ్ అన్న తర్వాత సరే నేను ఇంట్లో మాట్లాడి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నిన్ను కలుస్తా, సరేనా, ఓకే గుడ్ లక్ అని చెప్పింది. ఆ తర్వాత దేవ్ ఇంటికి వచ్చిన తర్వాత సుచిత్రని ధనుంజయని, నాన్న అమ్మ ఒక నిమిషం కూర్చోండి అన్నాడు. కూర్చోండి అన్న తర్వాత నాన్న ఏమైనా కావాలా అని అడిగింది సుచిత్ర. నా లైఫ్కి సంబంధించిన విషయం, మన ఫ్యామిలీ విషయం మాట్లాడాలి మమ్మీ, అందుకే కూర్చోమన్నాను అన్నాడు దేవ్. ఏమిట్రా అన్నాడు ధనుంజయ్. నాన్న ఈ అమ్మాయి ఫోటో చూడు ఒకసారి అని వేద ఫోటోని చూపించాడు ఫోన్లో. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు విష్ణుమూర్తి, వాళ్ళ అమ్మగారి పేరు నిర్మల, తనకి ఒక సిస్టర్ సువర్ణ, వాళ్ళ నాన్నగారిది గవర్నమెంట్ జాబ్, వాళ్ళది సెటిల్డ్ ఫ్యామిలీనే, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఇంకా చదువుకుంటోంది. ఈ అమ్మాయి పీజీలో నా క్లాస్మేట్. నేను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాను, ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇలా మారటానికి కారణమే తనమ్మ. తను నా లైఫ్లోకి వచ్చిన తర్వాతే నేనులా ఉంటున్నాను. ఇదివరకు ఇట్లా నాలో కోపం ఆవేశం అన్నీ తగ్గిపోయి నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ఏది తప్పు ఏది ఒప్పు అని. మంచి చెడుకి తేడా చెప్పాల్సిన అమ్మా నాన్నలుగా మీరు నా కోపం నా దురుసుతనాన్ని నేనేదో పెద్ద విలన్ అయినట్టు అలాగే వదిలేసి ఊరుకున్నారు. కానీ వేద అలా కాకుండా నేనుండటం ఇలా కరెక్ట్ కాదని, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో ప్రేమగా కన్నా భయంగా నటనతోనే నాతో కలిసి ఉంటున్నారని, అలా ఉండటం వల్ల నేనే వాళ్ళ ఒరిజినాలిటీలు తెలుసుకోలేని అమాయకుడినని నాకు అర్థమయ్యేలా చెప్పిందమ్మా. నాకు వేద అంటే ప్రాణం, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, తను చాలా చాలా మంచిదే అని చెప్పుకొచ్చాడు దేవ్. ఆ మాటకి ధనుంజయ్, ఈ పెళ్ళికి నేను ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావు నువ్వు అంటే, నువ్వు మాట్లాడేది ఏంటి, మన కులం వేరు వాళ్ళ కులం వేరు,
మరొక మాట నీకు చెప్పటం ఏంటంటే, వాళ్ళ నాన్న ఉన్నటువంటి సెక్టార్లో పై డబ్బులు కూడా రావు. 2 ఆడపిల్లలు, వాళ్ళమ్మ హౌస్ వైఫ్ అని నువ్వే అంటున్నావు. మహా అయితే ఒక సొంత ఇల్లు, ఒక ఉద్యోగం మీద బ్రతికీడుస్తూ వచ్చి ఉంటాడు. పిల్లల్ని చదివించాడు అంటే చదువు అనేది వాళ్ళకి రేపొద్దున ఏ ఉద్యోగాలు చేసుకోవటానికో ఉపయోగపడుద్దని ఆలోచించే ఒక మధ్యతరగతి తండ్రి. ప్రేమలు ఉంటే ఉండొచ్చు వాళ్ళ అమ్మాయిల మీద వాళ్ళకే, కానీ మన తాహతకి మన స్థితిగతులకి వాళ్ళు తగిపోయిన వాళ్ళు కాదు. అంటే ఏంటి, నన్ను కట్నాల కోసం కనిపించావా నువ్వు? నేను తన దగ్గర మారానని చెప్పాను. నాలో లోపల నిద్రపోయే దేవుని నువ్వు నిద్ర లేపకో అంటే పిచ్చి పిచ్చిగా ఉందేంట్రా? అసలు నేను నీకు బయట సంబంధాలు చూద్దామని అనుకోవటం లేదు. నేను బయట పెళ్లి సంబంధాలు ఎప్పటి నుంచో వెతికేవాడిని కాదా నీకు? ఎప్పటి నుంచో నీకోసమనే నీ మరదల్ని మనం అలా ఉంచేసాం. కస్తూరిని ఎవడుంచమన్నాడు నిన్ను? ఎట్రా నువ్వు? ఎప్పుడైనా నేను నీతో తప్పుగా బిహేవ్ చేశానా? నా కళ్ళ ముందే మెచ్యూర్ అయిందిగా ఇది. ఏ రోజైనా దీని ఫింగర్ టచ్ చేశానా? దీన్ని హక్ చేశానా? కిస్ చేశానా? ఐ లవ్ యూ చెప్పానా? ఇంట్లోనే ఉంటుంది కదా అని బెడ్రూమ్లోకి లాగి మిగతాయి చేశానా? ఎప్పుడైనా నా రూమ్లోకి నా పర్మిషన్ లేకుండా అయినా ఎలో అయిందా ఇది? దీని రూమ్లోకి ఈరోజు వరకు నేను కాలు పెట్టానా? ఒక్కరోజు ఫోన్ చేసి దీంతో మాట్లాడానా? నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రామ్ నాకున్న వేటిల్లో అయినా దీంతో నేను ఫాలోలో ఉన్నానా? ఇది నాతో ఉందా? దీంతో నువ్వు పెళ్ళని నువ్వు ఊహించేసుకోవటం ఏంటి? అదేంట్రా, తల్లి తండ్రి లేని పిల్లని తీసుకొచ్చి పెంచావు. కావాలంటే ఒక మంచి సంబంధం చూడు. నువ్వు ప్రాపర్టీలో షేర్ పెట్టాలి అనుకుంటే నీకు అలవాటేగా దోచిపెట్టడం. అంతకుముందు లీగల్గా ఆడపిల్లకి 30% పెట్టాలి, మగపిల్లాడికి 70% ఉంచాలంటే నీ అమ్మా బాబులు నువ్వు ఇష్టపడే కదా. దీనమ్మ కులం మారినా మతం మారినా నీకు ఆ రోజు ఈ కులాలు ఆ రోజు ఈ మతాలు గుర్తు రాలేదు కదా. దాంతోనే మరి దీనమ్మకు సగం దోచిపెట్టావు కదా. కులం మతం మారిన తర్వాత కూడా ఇది వాళ్ళింట్లోనే వాళ్ళ పేరుతోనే పెరుగుతున్న తర్వాత కూడా తెచ్చి దీన్ని శుద్ధీకరించి మనలో కలిపేశావు కదా నువ్వు. ఇప్పుడు దీనికి కూడా ఎంతో కొంత ముష్టిపడే అడుక్కు తినేవాళ్ళు ఇంట్లో ఉండి పెరుగుతున్నప్పుడు ఎంతో కొంత పడేసి పంపించాలి. అంతేగాని దాన్ని నేను చేసుకోవటం ఏంటి? నాకు దాని మీద అలాంటి ఫీలింగ్ లేదు. చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి పెరుగుతున్నామంటే దాన్ని ఒక సిస్టర్గానే అనుకున్నాను నేను. దాంతో బెడ్ షేర్ చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు నేను. ఏం మాటలు రాయివే అంటే ఏం మాటలేంటి మరి? నువ్వు మాట్లాడేది ఏం మాటలో? అది కాదురా, మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే మా చెల్లెలు మీ కడుపున పుట్టుద్దే. ఇలాంటి వెదవ్వాగుడు ఇంకోసారి వాగితే తండ్రివని కూడా చూసుకోను. నువ్వు ఇది పెళ్లి చేసుకుంటే మా నాన్న పుడతాడు, మా అమ్మ పుట్టుద్ది, మా చెల్లి పుట్టుద్దే. ఏంటేం మాట్లాడకుండా నుంచుంటావు? అసలు అమ్మ బాబు పోయినా అనాథ ఇదే. దిక్కుమొక్కు లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ముద్ద పెడుతున్నావు అనుకున్నాను, బట్టలు ఇస్తున్నావు అనుకున్నాను, చదివిస్తున్నావు అనుకున్నాను. దీనికి ఏం తక్కువ చేసావు నువ్వు మొదటి నుంచి కూడా? నేను చదివిన స్కూల్లో చదివింది ఓ గ్రేడ్ స్కూల్లో ఇదే. నేను చదివిన కాలేజీలో చదివింది ఇది హైయెస్ట్ టాప్ కాలేజ్లో. అలాంటిది ఓ మంచి సంబంధం చూడు, చెయ్యి. నన్ను చేసుకోమని చెప్తావేంటి? నాకు ఇష్టం లేని అన్నీ నా మీదకు తోస్తానంటావేంటి? అది కాదురా, ఆ అమ్మాయి ఏమైనా అందగత్తె? కస్తూరి కన్నా అందాల గురించి లోపాల గురించి నువ్వు మాట్లాడకూడదు ధనంజయ్. నీలో పిల్లలు పుట్టని లోపాన్ని కప్పిపుచ్చుకొని ఊరంతా ప్రపంచమంతా మమ్మల్ని గొడ్రాలంటున్నా అనిపించి నీకు నీ అమ్మా బాబులకి ఎందుకంత మహాపాపం, నీకు నీ అమ్మా బాబులకి ఎందుకంత ఉసురు కొట్టిందో తెలుసా? ఎందుకు నీ చెల్లెలు బ్రతుకు అలా నాశనం అయిపోయిందో తెలుసా? ఒక ఇంట్లో పుట్టి పెరిగిన ఆడపిల్లని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఆమె ఆశల్ని కోరికల్ని అన్నిటినీ తొక్కేసిన మొగుడివి మగాడివి నువ్వు కూడా మాట్లాడతావు చూసావా నీతులు. ఒకే ఒక్క విషయం చెప్తున్నాను నాన్న ఫైనల్గా. నువ్వు చెప్పినా నేను తన్ని చేసుకుంటా, నువ్వు చెప్పకపోయినా నేను తన్నే చేసుకుంటా. ఎందుకంటే నేను నీలాంటి మొగుడిని నీలాంటి మగాడిని కాదు. ఒక విషయం తెలుసా? ఊరందరి ముందు నువ్వు అన్న మాటలు నాకు బాగానే తెలుసు. నా చెల్లెలు వేరే వాడితో లేచిపోయిందని, పెళ్లికి ముందే చెడు తిరుగుళ్ళు తిరిగిందని. నీ చెల్లెలకి ఎవడో దొరకలేదా అంత పెద్ద కాలేజీకి ఎదురుగా బడ్డీ కొట్లో పనిచేసే వాడే దొరికాడా? వాడిదే తప్పని మనం అనుకుందామా? ఇదే సిగ్నల్ ఇవ్వకుండానే నీ చెల్లెలు నీ చెల్లెలతో అంత దూరాలు వెళ్ళి
వెళ్ళాడు అనుకుందామా? ఇప్పుడు ఇది ఫ్రెష్ క్యాండిడేట్ అనే గ్యారంటీ ఉందా? ఏం మాటలు రావే? అవును, ఓపెన్గా అంటున్నా. అలాంటి అమ్మాబాబులకు పుట్టిన ఇది ఎలా ఉంటుంది? మరి మిగతా వాళ్ళకి చెప్తావు కానీ ఫ్రెండ్స్కి ఒక పెళ్ళంటే కులం ఉండాలి, గోత్రం ఉండాలి, వంశం ఉండాలి, క్షేత్రం ఉండాలి, బీజం ఉండాలి, అయ్యని ఇయ్యని. మరి దీనికి ఏమున్నాయి? నువ్వు తీసుకొచ్చి పెట్టిన కిరీటాలా ఉందే? అసలు ఇదంతా అనవసరం. నా మనసులో దీని మీద నాకు ఆ ఉద్దేశం లేదు. నేను దీన్ని పెళ్లి చేసుకోలేను. నీకు ఒక్క విషయం చెప్తున్నా. నువ్వు ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే గనక ఈ విషయం గురించి నాతో మాట్లాడకుండా ఉంటేనే మంచిదే అన్నాడు దేవ్. అయితే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటట్టయితే ఆస్తిలో అనా పైసా కూడా చిల్లిగవ నీ పేరిట పెట్టను. నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోమ్మనాల్సి వస్తుంది. మాతో బంధాలు తెంచేసుకోమనాల్సి వస్తుంది. ఏం మాటలండి అవి? అంది సుచిత్ర. నోరు మూయి నువ్వు అంటే. ఏం పర్లేదు మా, వీడు ఒరిజినాలిటీ అదే. ఇప్పుడు వచ్చింది ఒరిజినాలిటీ బయటికి. ఎందుకు టెన్షన్ పడతావో? నీ చెల్లెల కోసం, నీ గవ్వల కోసం నేనేమీ ఎదురు చూస్తూ లేను. నాకు ఒక టాలెంట్ ఉంది, నాకు బ్రెయిన్ ఉంది. ఆమె టాప్ అయ్యూనో. అది కూడా నేను చదివించిందేరా. నేనిచ్చిన ప్రాణమే, నేనిచ్చిన శరీరమే, నేను చదివించిన చదువే. అవునా? నువ్వు మగాడివి కాదు అని నిరూపించుకోవటానికి ఒక ఆడదాన్ని 6 సంవత్సరాలు గొడ్రాలించేసి ఎవడు కనమన్నాడు నిన్ను? కనకుండా ఉండకపోయావా? కన్నావు కాబట్టే నువ్వేంటి భూప్రపంచం మీద ఎవడైనా సరే పిల్లల్ని పెళ్ళాలతో కాపురాలు చేసి కన్న తర్వాత శరీరాలతోనే కనాలి, వైకల్యాలతో ఎవడో కండో. ఇక టాలెంట్ అంటావా? నువ్వు చదివించానంటే కన్నప్పుడు ఎవడి కోసం చదివించో? ఎవడికో ఎవత్తికో పుట్టిన వాటిని తీసుకొచ్చి నువ్వు చదివించంగా లేంది నీకు పుట్టిన వాళ్ళని నువ్వు చదివించవా ఏంటి? అంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు మంచిది. నాకు నువ్వు ఏ రోజో లేవు, ఇవాళ కొత్తగా లేవని నేను అనుకునేదేముందే. నువ్వెప్పుడూ దిగజారిపోయావు. నాకు నీ వ్యక్తిత్వం నచ్చదు నాన్న. నువ్వు చేసే పనులు నచ్చవు. నీ చీప్ క్యారెక్టర్ నచ్చదు. నీ లో క్లాస్ మైండ్ సెట్ నచ్చదు. నువ్వు చండాలంగా ఫోటోల దగ్గర నుంచోనే ఏడవటాలు, కన్నీళ్లు పెట్టుకోవటాలు, నువ్వు చేసే ఏ పనులు నాకు నచ్చవు. ఎందుకో తెలుసా? నీ వరకు నువ్వు ఒకటి ఫీల్ అవుతావు. నువ్వేంటంటే ది గ్రేట్ సన్వి, ది గ్రేట్ బ్రదర్వి, ది గ్రేట్ మేనమామవి అవ్వాలని. అంతా దాంట్లో ఒక సగటు మొగుడివే, ఒక సామాన్యమైన నాన్నవే మాత్రం కాలేవు నువ్వు అని వెళ్ళి బ్యాగ్ సర్దుకొని తెచ్చుకున్నాడు దేవ్. ఆ బట్టలు కూడా నా డబ్బులతోనే. ఇంకొక మాట మాట్లాడితే తల తీసుకొని వెళ్ళిపోతా, జాగ్రత్త. నా గురించి బాగా తెలీదు. ఈ బట్టలు నా డబ్బులతో కొన్నాయే, అవి నీ డబ్బులతో కొన్నాయా అంటే ఫీల్ అయిపోయి నేను ఆగుతాను అనుకుంటున్నావా? అలాగనుకుంటే నీకు నేను తండ్రి అనే స్థానాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఇచ్చినందుకు, తండ్రి అనే పేరు నేను నీకు ఇచ్చినందుకు నువ్వు నాకే ఎదురు చాలా ఇవ్వాలేమో కాదు. అదే నేను నీకు పుట్టలేదని రోడ్డు మీద నుంచొని ఓసారి చెప్పనా? ఏమవుద్దో నీ పరువు అన్నాడు దేవ్. అనేసరికి ఇక మారు మాట్లాడకుండా నుంచున్నాడు ధనుంజయ్. అక్కడి నుంచి బ్యాక్ ప్యాక్ తీసుకొని డైరెక్ట్గా వేద దగ్గరికి వచ్చాడు. వస్తే వేద, ఏంటి ఇలా బైక్ వేసుకొని బ్యాక్ ప్యాక్ తీసుకొని వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు దేవ్? నాకు చెప్పలేదే అందే. అనేసరికి వేదతో జరిగింది మొత్తం చెప్పాడు. జరిగింది మొత్తం చెప్తే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఇప్పుడు నాన్నగారు ఏమంటారో ఇలా అని చెప్తే ఉన్నదే చెప్దాంరా, ఎందుకు టెన్షన్ పట్టాం? ఇప్పుడే వద్దులే దేవ్, ముందు వాళ్ళు కొన్నాళ్ళు ఆగితే ఒప్పుకుంటారేమో. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండం రామను అన్న తర్వాత దేవ్ అక్కడి నుంచి వెళ్ళి ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని జాబుకు రావటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒక నెల రోజుల టైము. ఆ నెల రోజుల్లో ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు ధనుంజయ్ దగ్గర నుంచి. సుచిత్ర చేయబోయినా కూడా చేయనివ్వలేదు ధనుంజయ్. దేవుని చూస్తూ వేద అలా ఉండలేకపోయింది. పెళ్లి చేసుకుందాం వేద, నువ్వు కూడా ఒంటరివాణ్ణి చేసి వదిలేయకరా అన్నాడు. అనేసరికి కానీ నాన్నగారు ఏమంటారు, వచ్చి మాట్లాడతాను నేను అని ఇంటికొచ్చి విషయం మొత్తం చెప్పి మాట్లాడాడు దేవ్. మీ అమ్మ నాన్నలకి ఇష్టమైతే అమ్మాయిని కోడలిగా పంపిస్తే మాకు సంస్కారం బాబు మీ ఇంటికి. మీ అమ్మ నాన్నలకి ఇష్టం లేకుండా మేము ఇచ్చి పంపిస్తే
కొన్నాళ్ళు బాగానే ఉంటాయి, ఏ బంధాలైనా ఏ బంధుత్వాలైనా. 1 సంవత్సరమో 2 ఏళ్ళో పోయాక నీకు వాళ్ళు కావాలనిపిస్తుంది, వాళ్ళకి నువ్వు కావాలనిపిస్తుంది. వచ్చిన తర్వాత మా అమ్మాయి పరాయిదైపోద్ది, మా అమ్మాయిలు లేని లోపాలు తప్పులు వాళ్ళకి కనపడతాయి, అవి వాళ్ళు నీకు ఇంకా పెద్దవి చేసి చూపిస్తారు. ఆ తర్వాత మా పిల్లని ఎటూ కాకుండా అధోగతి పాలు చేస్తారు. ఎంతమందిని చూడట్లేదు బాబు ఇలా నేను తెల్లారి లెగిస్తే అని విష్ణుమూర్తి, వద్దు బాబు, మీకు కరెక్ట్ అనిపించిన వాళ్ళని మీరు చేసుకోండి, మాకు కరెక్ట్ అనిపించిన వాళ్ళు మాకు దొరుకుతారు కదయ్యా అన్న మాటకి ఇక దేవ్ ఏం మాట్లాడలేదు. వెళ్ళిన తర్వాత ఒకటే అన్నాడు, నేను చచ్చిపోనా వేదా, లేదంటే కనుక నువ్వు ఇంట్లో నుంచి వచ్చేస్తావా, రిజిస్టర్ మ్యారేజ్కి అప్లై చేశాను, గుళ్ళో పెళ్లి చేసుకుందాం, ఆల్రెడీ వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫరు పంతులు అందరినీ మాట్లాడాను, బట్టలు కూడా కొన్నాను, ఇదిగో నీకోసం నేను తీసుకున్న పెళ్లి చీర, వస్తున్నావా రావట్లేదా అని అడిగాడు దేవ్. అడిగితే వేద ఆలోచించింది. దేవ్ అందరిలాంటి అబ్బాయి కాదు, ఆ విషయం ఇప్పుడు చెప్పిన పేరెంట్స్కి అర్థం కాదు. ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళు ఆలోచించే కరెక్టే, రాంగ్ అని కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చాలామంది జీవితాల్లో జరుగుతున్నాయి కూడా. కానీ దేవ్ తన కోసమే ఆస్తి అంతస్తు అమ్మా నాన్నల్ని వదిలేసుకొని వచ్చాడు. అమ్మా నాన్నలతో తను ఎలా ఉంటాడనేది అన్నాళ్ళుగా కాలేజీలో ఉన్నప్పుడు చూసింది, తర్వాత చూసిందే. తనకి తల్లిదండ్రులంటే గౌరవం ఉంది, ప్రేమ ఉంది, విలువ ఉంది, ప్రయారిటీ ఇస్తాడు. అలాగనే ఎవరి లిమిట్స్ క్రాస్ చేసినా కూడా ఊరుకోడు దేవ్. కాబట్టి తన అందరిలాంటి వాడు కాదు అని అలాగే అని చీర తీసుకొని తెల్లారి వస్తాను అని చెప్పి అలా రెడీ అయ్యి వెళుతూ ఉండగా ఎదురుగా వాకింగ్కి వెళ్ళి వస్తున్న విష్ణుమూర్తి కనిపించాడు. కనిపిస్తే అలా నిలబడి తల వంచేసింది వేద, కళ్ళల్లో నీళ్ళు. ఎటు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారుగా, చేసుకొని జీవితం మొదలు పెట్టండమ్మా. కాకపోతే తీసుకునే ప్రతి నిర్ణయాన్ని 1కి 4 సార్లు ఇద్దరూ కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకోండి అని చెప్పిన తర్వాత, మన గురించి, మన కులం గురించి, మన పరువు ప్రతిష్టల గురించి నాకన్నా నువ్వే ఎక్కువ ఆలోచిస్తావు. ఈ నాన్న తల నేల వాలిపోకూడదు ఏ విషయంలో అని నువ్వే అనుకుంటావు. నీ తర్వాత ఉన్న వాళ్ళ భవిష్యత్తు గురించి నీకు బాగా తెలుసు. అలాంటి నువ్వే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళి మరీ అతని చెయ్యి అందుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంటే, ఇంత జరిగాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదన్నాక కూడా అతను ఎలాంటి వాడో, అతని క్యారెక్టర్ ఎలాంటిదో, అతని గురించి నీకెంత తెలిసిందో నేను అర్థం చేసుకోగలను. నిజంగా అతను ఎంత మంచివాడైతే నీ కాలు ఈ గుమ్మం దాటి బయట పెడుతున్నావో నేను తెలుసుకోగలను. వెళ్ళమ్మా అన్నాడు ఆయన. అన్న తర్వాత తండ్రి దగ్గరికి పరిగెత్తుకొచ్చి కన్నీళ్లతో ఆయన్ని కౌగిలించుకుంటే కన్నీళ్లు తుడిచాడు. కాళ్ళకి దండం పెట్టుకొని ఇక బ్లెస్సింగ్ అన్నట్టు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది దేవు దగ్గరికి. వెళ్తే ఏంట్రా లేట్ అయింది అన్నాడు. ఏం లేదు, వస్తుంటే నాన్న ఎదురయ్యారు, ఇలా అన్నారు, నువ్వెంత మంచోడు అయితే నీకోసం నేను ఇంట్లోంచి వచ్చేస్తున్నానని. మరి అంకుల్ని కూడా రమ్మనాల్సింది కదా, చాలే ఊరుకో బాబు అన్న తర్వాత హ్యాపీగా రిజిస్టర్ మ్యారేజ్ సంతకాలు పెట్టుకున్నారు. గుర్తొచ్చింది, నాకు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇష్టం, నాకు గ్రాండ్గా పెళ్లి చేసుకోవటం అంటే ఇష్టం అన్నమాట. దేవుడు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడనే మన పెళ్ళి ఇలా జరగాలని రాశాడేమో అని గుళ్ళో తాళి కట్టాడు. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఫ్రెండ్స్. పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్దామా దేవ్ అంది. వద్దు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు నిన్ను ఎలా వెల్కమ్ చేస్తారో, ఎలా మాట్లాడతారో, ఇప్పుడు నేను అక్కడేదో తప్పు చేసిన వ్యక్తిలా ముద్దాయిలా నిలబడటం నాకు ఇష్టం లేదు. నువ్వే అంటావుగా నేను ఎవరి ముందు తల వంచి తల దించకూడదు ఒక భర్తగా అనే. నా భార్య కూడా ఎవరి ముందు తను తప్పు చేసినట్టుగా తల వంచి తల దించుకోవటం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను బ్రతికించుకోగలను, నాకు నిన్ను బ్రతికించుకునేంత చదువు, తెలివితేటలు, ఉద్యోగం అయితే నాకున్నాయి, నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటానురా అని ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత హ్యాపీ ఫస్ట్ నైట్, హ్యాపీ హనీమూన్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే నవ్వుతూ ఆమె చేయి పట్టుకొని అలా ఆమె మెళ్ళో దండల్ని తీసి అలా చేతి మీద వేసుకొని రిజిస్ట్రార్ ఆఫీస్లో నుంచి అలా బయటికి తీసుకొని వచ్చాడు వేదని దేవ్.
ఇక్కడితో ఈ కథ మొదటి భాగం పూర్తి. రెండవ భాగంలో చాలా ట్విస్టులు ఉంటాయి. అందంగా సాగిపోయే వీళ్ళ జీవితాల్లో చాలా అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఎవరు చేశారో తెలియని చాలా వింతలు జరుగుతాయి. సస్పెన్స్గా సాగిపోయే రెండో భాగాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. కథ ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. అందంగా ఉండే ఈ ప్రేమ జంట మధ్యలో ఒక పెద్ద అలజడే ఏర్పడుతుంది. అది ఏంటి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు సెకండ్ పార్ట్ కూడా వినండి. ఫస్ట్ పార్ట్ మీరు విన్న తర్వాత అందమైన ఒక జీవితానికి ఇక్కడ పునాది పడింది. రెండో పార్ట్లో ఇప్పటివరకు మనం ఊహించనే, మనం కలలో కూడా అనుకోనే ఎన్నో సంఘటనలు, ఎవరెవరో వ్యక్తులు, ఏవేవో జరుగుతాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే రెండో పార్ట్ని కంటిన్యూ చేయండి. ఇంతటితో మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రే జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.